హలో అండి, శ్రోతలకు నమస్కారం. ప్రేమ నవల 3వ భాగానికి స్వాగతం అండి. చదువుతున్నది లక్ష్మి. కథలోకి వెళితే నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి. అద్దె కట్టాల్సిన రోజు దగ్గరికి వచ్చింది. సంహిత మనసు దిగులు సరస్సుగా మారుతోంది. చలం మొదటి రోజునే నా దగ్గర ఇక్కడ డబ్బులు లేదని చెప్పేశాడు. రాఘవేంద్రరావు గారు, రుక్మిణమ్మ గారు ఈ నెల రోజుల్లో పరిచయం పెరిగి ఎంతో అభిమానంగా ఉంటున్నారు. వారికి అద్దె ఇవ్వటం లేట్ అయితే ఏం బాగుంటుంది? అద్దె ఇచ్చే ఆర్థిక వసతి లేక ఈ విధంగా ఆప్యాయంగా ఉంటోందనే వేరే అర్థం వచ్చేస్తుందేమో. సంహితకి ఈ విషయం చాలా గాబరాగా అనిపిస్తోంది. ఈ ఇంట్లోకి మొదట కేవలం తలదాచుకునే ఆశ్రయం కోసమే వచ్చింది. అది నిజమే. కానీ ఈ నెల రోజుల్లో తనకి వారికి మధ్య అనుబంధం ఏపుగా పెరిగిపోయే మల్లె పందిరిలా అల్లుకుపోయింది. ఒకరి జీవితంలో ఒకరి అవసరం, తనకి మరొక విధంగా వారిలాంటి పెద్దరికం నిండిన అండ ఎంతో ఉపయోగం. జీవితంలో మొట్టమొదటిసారిగా సంహిత తన వయసులో చిన్న అనే భావం సంపూర్ణంగా అనుభూతి చెందుతోంది. 8 ఏళ్ల వయసు నుంచి ఇంట్లో కష్టాల వల్ల తన వయసుకి మించిన బాధ్యత నెత్తిన వేసుకోవాల్సి వచ్చింది. ఈ దంపతుల సమక్షంలో ఆ బాధ్యత బరువు రూపు లేకుండా పోయింది. జీవితంలో అనుకోకుండా లభించిన ఆనందం నెల వచ్చేసరికి అద్దె తీసుకుని వెళ్ళి తను ఇవ్వకపోతే అంతా వేరే అర్థంగా ఉంటుంది. రుక్మిణమ్మ గారు తనని కొరకగా చూస్తుంది. రాఘవేంద్రరావు గారు తనకు కనిపించగానే పని ఉన్నట్టు తల తిప్పుకొని వెళ్ళిపోతారు. సంహితకి ఏం చేయాలో తోచడం లేదు. అక్కడికి రేడియో టాక్ తీరుబడి లేకపోయినా వెళ్ళి ఇచ్చింది. కానీ ఆ మొత్తం ఒక మూలకి కూడా రాదు. ఇంకే రకంగా డబ్బు సంపాదించడానికి ఉపాయం తోచడం లేదు. సంహిత ఉండి దీర్ఘంగా నిట్టూరుస్తోంది. యూనివర్సిటీ నుంచి బస్సులో తిరిగి వస్తుంటే బస్సులో తనతో పాటు ఎక్కిన అమ్మాయిలు కిలకిలా నవ్వుతుంటే సినిమాకి పోదాం, ముందు హోటల్కి వెళ్ళి టిఫిన్ తిని అని వారు అనుకుంటుంటే ఎంతో ఈర్ష్యగా అనిపించసాగింది. ఈ అద్దె భాగం మెడలో గుదిబండలా మోయకపోతే తను వారికంటే ఎక్కువ హాయిగా నవ్వగలదు. భగవంతుడు ఎందుకో తనకి జీవితం ఇంత భాగం చేశాడు. ఆమె మనసు ఉదాసీనంగా అయింది. బస్సు వస్తుంటే కిటికీ దగ్గర కూర్చొని చూస్తోంది. రోడ్డు మీద అడుగు తినే యువతి చింకి పాతలు కట్టుకుని కొడుకుని ఎత్తుకుని నవ్వుతోంది. వెళుతున్న బస్సు చూపిస్తూ కొడుకు చేత టాటా చెప్పించి నవ్వుతోంది. ఆమె ముఖంలో ఎంతో సుఖమయ జీవితం గడుపుతున్న ఆనందం కళకళలాడిపోతోంది. జీవితంలో నిజానికి ఆమెకి ఆ కొడుకు తప్ప ఏం లేదు. కానీ ఆ కొడుకే ఆమెకి అష్టైశ్వర్యాలు అన్నంత కులాసాగా ఉంది ఆ నవ్వు. ప్రతి వారికి సంతోషంగా ఉండటానికి ఏదో ఒక ఆలంబన. సంహిత ఒడిలో ఉన్న PhD నోట్స్ చూసుకుంది. దానిని వెంటనే చేత్తో ఎత్తి గుండెలకి ఆనించుకుంది. చాలా సంతోషంగా అనిపించింది. అద్దె కట్టలేనంత మాత్రాన తను ఎందుకు వరగాని మనిషేం కాదు. సంహిత కొడుకుని ఎత్తుకొని బస్సుకి టాటా చెప్పిస్తున్న బిచ్చగత్తె వైపు చూసింది. సంహిత నయనద్వయం మౌనంగా ఆమెకి కృతజ్ఞతలు అందించింది. ఆ క్షణంలో ఆమె తనకి ఎంత ధైర్యం ఇచ్చింది. థ్యాంక్ గాడ్. ఆర్థికపరమైన బాధలు మనిషిలో ఆత్మవిశ్వాసం చెల్లాచెదురు చేయకూడదు. తల సీటు వెనక్కి ఆనించుకుంది. బస్సు రివ్వున బర్కత్పుర దాటి నారాయణగూడ చౌరస్తా మీద నుంచి వెళుతోంది. సంహితకి ఈ ప్రపంచం ఎంతో ఆనందంగా కనిపించసాగింది. అద్దె ఇవ్వడానికి సాయంత్రం 6 గంటల వరకు గడువు ఉంది. 6 గంటల వరకు తను ఎంతైనా సంతోషంగా ఉండవచ్చు. అప్పటి వరకు ఆ అవుట్ హౌస్ తనదే. సంహితకి ఈ ఊహ కూడా ఆనందం ఇచ్చింది. పుస్తకంలో జిడ్డు కృష్ణమూర్తి మాటలు గుర్తుకు వచ్చాయి. వచ్చే బాధలు మనిషి ఈనాడే అనుభవించడం ప్రారంభిస్తాడు. అది చాలా తెలివి తక్కువ. అప్పటి వరకు ఆనందంగా ఉండవచ్చునని అతనికి తెలియదు. సంహిత బస్ స్టాప్లో బస్ దిగింది. ఇక్కడి నుంచి దాదాపు మైలు దూరం నడవాలి. నడక ఒంటికి చాలా మంచిది అని మళ్ళా గుర్తు చేసుకుంది. జీవితంలో బాధలు వచ్చినప్పుడు వాటిలో ఉన్న మంచిని వెతకటానికి ప్రయత్నిస్తే బాధల బరువు సగం తగ్గిపోతుంది. సంహితకి నడక బాగా అలవాటు అవ్వటం వల్ల టకటకా నడిచేస్తుంది. వెనక నుంచి ఆటో ఒకటి వచ్చి కాస్త దూరంలో ఆగింది. ఆటో అతను వచ్చి అడ్రస్ అడిగాడు. సంహిత చూస్తోంది. ఇది తమ ఇంటి అడ్రస్సే. అప్పటికే సంహిత అంటూ పంచె లాల్చి ధరించిన ఆయన పరుగులాంటి నడకతో వచ్చి చేత్తో పట్టుకొని నడుస్తున్నాడు. సంహితకు ఆయన చూడగానే ముఖం ఆనందంతో వికసించింది. పూజారి గారు మీరా? అరే, అరుణ్ కూడా వచ్చాడా అంది ఆనందంగా. అప్పటికి అరుణ్ కూడా దిగి వచ్చాడు. వీడికి బ్యాంకులో ఉద్యోగం వచ్చిందమ్మా. ఇంత పెద్ద పట్నం మేము ఎప్పుడూ ఈ హైదరాబాద్ రాలేదు. యోగిత నీ అడ్రస్ ఇచ్చింది, వెతుక్కుంటూ వస్తున్నామన్నాడు ఆయన. సంహిత గుండెల్లో పెద్ద గాయపడినట్లయింది. వీరిద్దరూ తనకి అతిథులా
భగవంతుడా, ఇంటి అద్దె సమస్య తీర్చకపోతే ఇంకా జటిలం చేస్తున్నావా? రామ్మగా, దేవుడిని కొలిచే పూజారిని కదా, ఆయన భక్తుడిని కష్టపెట్టాడు కదా. చూసావా, మేము ఇల్లు కోసం తిరిగి తిరిగి ఆటోకి డబ్బులు తగలపెట్టకుండా నాకు ఖర్చు తగ్గించడానికి ఇక్కడే కనిపించావు అన్నాడు ఆయన సంతోషంగా. బాగున్నావా సంహిత? అరుణ్ అడిగాడు. అతనిలో ఉద్యోగం వచ్చిన ఆనందం కళకళలాడుతూ మెరిసిపోతోంది. అంది. తన మనసు ఎక్కడో లోయల్లోకి జారిపోతుంది. సంహితకి నవ్వుతూ కష్టాలు భరించడం చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది. అదే పని అలవాటుగా ఇప్పుడు చేసింది. నవ్వు ముఖంతో వారు రావటం తనకి ఎంతో ఆనందం కలిగించింది అన్నట్టుగా వచ్చి ఆటోలో కూర్చుంది. ఆటోలో పెట్టే బెడ్డింగ్ చుట్ట, సంచి చిన్న సైజు కాపురంలా ఉన్నాయి. వాటిని చూస్తుంటే ఇంకా బాధ అనిపించింది. వాడికి ఆ బ్యాంక్ అలవాటు అయ్యి కాస్త ఈ ఊరు తెలిసే వరకు నీ దగ్గరే ఉంచమని వాళ్ళమ్మ మరీ చెప్పింది. యోగిత కూడా ఆ మాటే అంది. ఆయన ధోరణి అయిన వాళ్ళు ఇంత చెబితే నువ్వు కాదనగలవా అన్నట్లుంది. తనని వారు అడగలేదు. వారే నిశ్చయం చేసి ఆ నిర్ణయం తన నెత్తిన రుద్దారు. పూజారి గారు ఎదుటివారి దగ్గర నుంచి డబ్బులు లాగటమే తప్ప ఇవ్వటం ఆయనకు అలవాట్లేదు. అద్దె ఖర్చు లేకుండా ఆయన అరుణ్ చదువు కూడా ఆ బంధువుల నెత్తిన రుద్ది పూర్తి చేయించాడు. అరుణ్ స్వభావం మంచిదే అయినా తండ్రి మాటకి జవదాటలేడు. సంహితకి ఈ భాగం నెత్తిన వచ్చి పడటంతో ఏడుపు వచ్చినంత పని అవుతోంది. పైకి నవ్వుతున్న కళ్ళల్లో నీడ తడి వచ్చేస్తోంది. అది ఆపుకోవడం కష్టంగా ఉంది. ఆటో ఇంటి ముందుకు వచ్చి ఆగింది. ముందు పూజారి బ్రహ్మంగారి దిగారు. ఆయన తలెత్తి నిలువున్న ఆకాశంలోకి ఎదిగినట్టున్న పెద్ద భవనం చూస్తూ, ఏమిటి, నువ్వు ఇంట్లో ఉంటున్నావా? ఇంత అద్దె ఎలా ఇస్తున్నావు అన్నాడు ఆశ్చర్యంగా. ఇది కాదు, వాళ్ళ అవుట్ హౌస్ అంది. అంటే అన్నాడు ఆయన. నౌకర్ల కోసం చిన్న ఇల్లు కడతారే అది. నౌకర్ల కోసమా? ఆయన కంపరంగా చూశాడు. ఆయన గొంతు చాలా పెద్దది, అసలే గరుకుగా బొంగురుగా ఉంటుంది. పైనుంచి ఆయన కుతూహలం, ఆశ్చర్యం ఇంకా పెద్దగా మాట్లాడుతున్నారు. పల్లెటూళ్ళల్లో మనిషి దగ్గరగా ఉన్న చెవిటి వాళ్లతో మాట్లాడినట్టు బిగ్గరగా మాట్లాడే అలవాటే ఈయనకి ఉంది. అతి నిశ్శబ్దంగా, చీమ చిటుక్కుమన్న వినిపించేట్టు ప్రశాంతంగా గాలి చప్పుడు, పిట్టల కువకువల మృదుమధుర శబ్దం మినహా ఇంకేమీ వినిపించని ఆ వాతావరణంలో ఆయన గరుకు గొంతు అపశృతిగా ఉంది. అప్పటికే కాస్త దూరంలో ఉన్న మేడ మీద పైభాగంలో కిటికీ తలుపు తెరుచుకుని ఒక ఆయన తొంగి చూసి తలుపు వేసేశాడు. ఇల్లు చాలా బాగుంది అంటున్నాడు ఆయన. సంహిత గేటు గడియ బయట నుంచి తీసింది. ఈ టైంలో పెద్దవాళ్ళిద్దరూ భోజనాలు చేసి పడుకుంటారు. సంహిత యూనివర్సిటీ నుంచి వచ్చే టైం ఇదే. సంహిత బాగా అలవాటు అవడంతో తను లైబ్రరీకి, రేడియో స్టేషన్కి, రీసెర్చ్ వర్క్కి వెళ్ళి ఏ టైంలో వస్తుందో తెలియకపోవటం వల్ల రాఘవేంద్రరావు గారు గేటు పగలు తాళం వేయటం మానేశారు. సంహిత గేటు మెల్లగా తీసి చప్పుడు కాకుండా వేసేసింది. బ్రహ్మంగారు ఆటో అతనితో డబ్బు విషయంలో పేచీ పెడుతుంటే, ఇచ్చేసేయండి అంది. ఆయన ముఖం మార్చుకుని ఇచ్చేశాడు. ఇదేమిటో, ఆటో అబ్బాయి సామాన్ లోపలైనా పెట్టలేడా అంటూ ఆయన సణుగుతూ సంచులు లోపలికి తెచ్చాడు. అరుణ్ పెట్టే బెడ్డింగ్ మోయనట్టు మోస్తూ సిగ్గుపడుతున్నట్టు తెచ్చాడు. ఇంటి వాళ్ళు ఎవరు? బ్రహ్మంగారు అడిగారు. సంహిత క్లుప్తంగా చెప్పింది. పిల్లా జల్లా లేరంటున్నావు, ఆ ఇంట్లోనే 2 గదులు అడగకపోయావా అన్నాడు పెద్ద గొంతుతోనే. సంహితకి రుక్మిణమ్మ గారికి ఎక్కడ వినిపిస్తుందోనని భయం వేసింది. మీకో అరటిపండు తెచ్చాను నీకోసం అని బుట్ట ఇచ్చాడు. అవి గుడిలో పూజకి వచ్చినవి కాబోలు. 2 రోజులవి దాచి తెచ్చినట్టున్నాడు. నల్లగా కమిలిపోయి ఎలుకల సముదాయంలా ఉన్నాయి. ఎండకి కమిలాయి, లోపల బాగానే ఉన్నాయి అన్నాడు. సంహిత తన కోసం, చలం కోసం సాయంత్రానికి వండి ఉంచిన భోజనం వారిద్దరికీ పెట్టేసింది. ఆయన భోజనం చేసి అడగకుండానే సంహిత పరుపు మీద పడుకుని గుర్రు పెట్టి నిద్రపోయాడు. అరుణ్ చలం చాప మీద నిద్రపోయాడు. సంహిత పుస్తకాలు పట్టుకుని వాకిట్లో వరండాలో కూర్చొని చదువుకుంటోంది. ఆయన లేచినట్టున్నాడు. దగ్గాడు. గీకరించినట్టు గొంతు సవరించుకున్నాడు. అమ్మాయి సంహిత పిలిచాడు దగ్గరగా. సంహిత లేచి వెళ్ళింది. కాఫీ నీళ్ళు పోయి, నేను బయలుదేరుతున్నాను మరి. రేపు పెళ్ళి ఒకటి చేయించాలి, అర్జెంటుగా వెళ్ళాలి. నువ్వు ఇట్లా వచ్చి అట్లా వెళ్ళాడని ఏమీ అనుకోకు అన్నాడు. అలాగే అంది. ఆయన ఎక్కడ ఉండిపోతాడోనని భయపడుతున్న సంహితకి ఈ వార్త తీయగా అనిపించింది. ఆనందం కలిగింది. గబగబా వెళ్ళి కాఫీ కలిపి ఆయనకిచ్చింది. నువ్వు జీతం రాగానే నాకు మనీ ఆర్డర్ చేయి, తెలిసిందా? ఒడుక్కి హితవు చెబుతున్నాడు ఆయన. అరుణ్ తల ఊపుతున్నాడు. అవును, ఇక్కడ ప్యాంట్లు షర్ట్లు ఆరేస్తున్నాయేమిటి? ఇంటి వాళ్ళవా? బ్రహ్మంగారు ఆరాగా అడిగాడు. కాదు, చెల్లమని ఇంకో అతను ఈ రూమ్లో ఉంటున్నాడు. అలాగా, రాత్రికి ఎక్కడ ఉంటాడు అడిగాడు. ఇక్కడే.
ఆయన ఆ ప్యాంట్లను షర్ట్లని సంహితని క్రీగంటన చూశాడు. అబ్బాయి జాగ్రత్తగా ఉండు, నేను ఇక బయలుదేరుతాను అన్నాడు. జేబులో నుంచి డబ్బు తీసి 500 3 సార్లు లెక్కపెట్టి వాటిని ఇవ్వలేక ఇస్తున్నట్లుగా సంహిత చేతికిస్తూ, జీతం వచ్చే వరకు మా వాడి ఖర్చులకి దగ్గర ఉంచు, అడగగానే డబ్బు ఇవ్వకు సుమా, దేనికోసమో అడిగి తెలుసుకుని ఇవ్వు. ఒరే అరుణ్, ఒక నోట్బుక్ పెట్టి అందులో నువ్వు తీసుకున్న ప్రతి పైసకి సంహిత దగ్గర సంతకం పెట్టు అన్నాడు. అరుణ్ వెంటనే తల ఊపాడు. త్వరగా బయలుదేరకపోతే నీ బస్సు అందదేమో అని నసిగాడు. పెడతాలేవోయ్, నాకు చెప్పేటంత మొగడివయ్యావేమిటి కసిరాడు. అరగంట తర్వాత 10 సార్లు అరుణ్కి జాగ్రత్తలు చెప్పి ఆయన బయలుదేరాడు. అదృష్టవశాత్తు గేటు బయటకు రాగానే ఖాళీ ఆటో కనిపించింది. సంహిత దాన్ని బస్టాండ్కి మాట్లాడింది. ఆయన ఆ వీధి అంతా వినిపించేలా అరుణ్కి మరోసారి బిగ్గరగా జాగ్రత్తలు చెప్పి వెళ్ళాడు. సంహిత సంతోషంగా పరుగున అవుట్ హౌస్కి వచ్చింది. బ్రహ్మంగారు ఇచ్చిన 500 తనకి రేడియో స్టేషన్ నుంచి, ఇంగ్లీష్ న్యూస్ పేపర్ ఆదివారం స్పెషల్ నుంచి వచ్చినవి కలిపి 800 సరిగ్గా సరిపోయింది. సంహితకి మేఘాల్లో తేలిపోతున్నంత ఆనందంగా అనిపించింది. అరుణ్ రూపంలో దేవుడు ప్రత్యక్షమైనట్టే ఉంది. గబగబా డబ్బులు తీసుకుని బ్రహ్మంగారిలా 3 సార్లు లెక్క పెట్టుకుంది. వాటిని ఒక కవర్లో పెట్టింది. అది తీసుకుని వెళ్ళింది. సంహిత వచ్చేసరికి రాఘవేంద్రరావు గారు ఉత్తరం రాస్తున్నారు. రుక్మిణమ్మ గారు వరండాలో సాయంకాలం పెండ తగిలేట్టు కుర్చీలో కూర్చున్నారు. కుక్కపిల్ల ఆవిడ కళ్ళ దగ్గర ఎండలో పల్టీలు కొడుతూ పొర్ల గింతలు పెడుతోంది. అంకుల్ పీల్చింది సంహిత. ఉత్తరం రాసుకుంటున్న ఆయన తలెత్తి చూశారు. సంహితని చూడగానే అసలే ఎప్పుడూ ప్రసన్నంగా ఉండే ఆయన ముఖం మరింత ఆనందమయంగా అయింది. సంహిత, రారా, ఏంటి ఈరోజు ఉదయం నుంచి కనిపించనే లేదు అన్నారు ఆయన. యూనివర్సిటీకి వెళ్ళే తొందరలో నసిగింది. నమస్తే ఆంటీ అంది. రామ్మరా, నువ్వు కనిపించలేదని మీ అంకుల్ తప్పిస్తున్నారు అంది. సంహిత రాగానే కుక్కపిల్ల దగ్గరికి వచ్చి వెనక కాళ్ళ మీద లేచి ముందు కాళ్ళతో ఆమెను చుట్టి సంతోషం ప్రకటించింది. సంహిత దాన్ని కాసేపు ఎత్తుకుని దింపింది. ఆయన ఉత్తరం రాయటం ముగించి కాగితాలు సర్ది లేచి వచ్చాడు. అంకుల్, నేను డిస్టర్బ్ చేశానా మిమ్మల్ని అడిగింది. లేదు. అవును అన్నారు. సంహిత అర్థం కానట్టు చూసింది. లేదు అంటున్నారైనా మళ్ళా అవును అంటూ అంగీకరిస్తున్నారు. నేను నీ గురించే వ్రాస్తున్నాను. నువ్వు వచ్చావు. నా గురించా? మా అభిషేక్కి ఉత్తరం రాస్తున్నాను. వారం రోజులకి ఒకసారి ఉత్తరం పోస్ట్ చేయాల్సిందే. అది మా ఇంట్లో రూల్. నువ్వు వచ్చిన తర్వాత మాకు ఎంత హాయిగా ఉందో రాస్తున్నాను. ఇప్పుడు ఇల్లు సందడిగా ఉంది. మేము మళ్ళా మనుషులుగా బ్రతుకుతున్నట్లుగా ఉంది అని రాస్తున్నాను. క్రితంసారి ఉత్తరంలో వాడు ఏమి రాస్తాడో తెలుసా? మీకు ఆ అమ్మాయి అంతగా నచ్చితే ఆ అవుట్ హౌస్ పర్మనెంట్గా ఇచ్చేయండి, అద్దె తీసుకోవద్దు అని రాశాడు. రుక్మిణమ్మ గారు మన ఇంటి సొంత విషయాలు ఎక్కువగా మాట్లాడిస్తున్నారు అన్నట్లు చూసింది. ఆయన ఆ చూపు గమనించి సంతోషం తగ్గించుకున్నారు. రామ్మారా, కూర్చో. యూనివర్సిటీ విశేషాలు ఏమిటి? లైబ్రరీకి వెళ్ళావా? నీ రెఫరెన్స్ బుక్స్ దొరికాయా? సంహిత ఆయన దగ్గరికి వచ్చింది. అంకుల్, ఇదిగో అద్దె అంటూ కవర్గా అందించింది. ఆయన వెంటనే తీసుకోలేదు. అర్థం కానట్టు చూస్తూ, అద్దె ఏమిటి మళ్ళీ అన్నారు. అద్దె అంకుల్, మేము వచ్చి సరిగ్గా నెల అయింది కదా అంటూ గుర్తు చేసింది. నిజమే, కానీ పొద్దున్నే చలం వచ్చి అద్దె మీ ఆంటీకి ఇచ్చి వెళ్ళాడుగా అన్నాడు ఆయన. నేను రసీదు కూడా ఇచ్చాను. చలం నీకు చెప్పలేదా? బహుశా టైం ఉండి ఉండదు. కంపెనీకి వెళుతూ వచ్చి ఇచ్చాడు. ఇటు నుంచే వెళ్ళిపోయాడు. సంహిత ముఖంలో ఆనందం, ఆశ్చర్యం, స్నేహ మాధుర్యం ఒక్కసారిగా ఊపిరిగొన్నాయి. సంహిత, వాట్ అబౌట్ ఏ కప్ ఆఫ్ టీ అన్నారాయన. ఎస్ అంకుల్, షూర్, వై నాట్? సంహిత వంటింట్లోకి పరిగెత్తింది. ఈ నెల రోజుల్లో సంహితకి ఇంట్లో బాగా చనువు వచ్చేసింది. అనారోగ్యంతో కీళ్ళ నొప్పులతో లేవలేని రుక్మిణమ్మ గారు ఆ చనువు సంహితకి ఇచ్చేశారు. సంహిత వచ్చేసరికి రాఘవేంద్ర వంటింట్లో ఏదైనా పని చేస్తుంటే, మీ అంకుల్ ఏమిటో హడావుడి చేస్తున్నారు చూడమ్మా అని పురమాయించేది. 15 రోజుల క్రితం మధ్యాహ్నం ఇలాగే వచ్చేసరికి ఆయన వంట ఇంట్లో ఉన్నారు. రుక్మిణమ్మ గారు ఆదేశించగా, అంకుల్ నేను హెల్ప్ చేస్తాను అంటూ వంట ఇంట్లోకి వచ్చిన సంహిత నిశ్చేష్టురాలైంది. లోపల రాఘవేంద్రరావు గారు మండుతున్న యాప్రాన్ని చేతులతో ఇప్పేయటానికి వెర్రివాడలా ప్రయత్నిస్తున్నారు. సంహిత అరవబోతుంటే చేయి ఎత్తి అంత ఆదుర్దాలోనూ వారించారు. సంహిత దగ్గరలో ఉన్న బాత్రూంలోకి పరిగెత్తి నీళ్ల బకెట్ తెచ్చి ఆయన మీద విసురుగా పోసేసింది. మంటలు ఆరిపోయాయి. ఆయనకి తడిసిపోయి కాలిపోయిన యాప్రాన్ నాల్చి విప్పించడానికి సాయం చేస్తోంది. ఆయన నోటి వెంట మాట రావడం లేదు. చేతులు రెండూ కాలాయి. కళ్ళు భయాందోళనతో భయానక దూసానికి గురి అయిన మనుషులా పెద్దవైనాయి. సంహిత ఆయన యాప్రాన్ ముడివి తీసేసింది. లాల్చి విప్పించేసింది. గిన్నె పట్టుకుని పక్క పని మనిషి ఎక్కడ పెట్టిందో కనిపించలేదు. తువ్వాలతో పట్టుకోబోతే
అంటుకుపోయింది. అది సింక్లో పడేసే లోపలే నా బట్టలు అంటుకుపోయాయి. అసలే వార్ధక్యంతో వణుకుతున్న ఆయన కంఠం ఇంకా కంపించిపోతూ మాట రావడం లేదు. సంహిత ఆయనని స్టూలు మీద కూర్చోబెట్టింది. చేత్తో వీపి మీద నిమరసాగింది. బాప్రే, బ్రతుక్కి చావుకి మధ్య ఒక క్షణం తేడా. ఆయన నవ్వబోయారు. కళ్ళల్లో నీళ్లు వచ్చేసినాయి. వాటి మధ్య నుంచే నవ్వేస్తున్నారు ఆయన. ముసలివాడికి ప్రాణం మీద ఎంత తీపో అనుకుంటున్నావా సంహిత? లేదమ్మా, మా ముసలావిడ కోసం. ఆయన కళ్ళనీళ్ళు చలములు అయినాయి. సంహిత ఆయనని అడిగి వెళ్ళి బర్ణాలు తెచ్చి ఆయన చేతులకి రాసింది. సంహిత పరుగు చూసి టీవీ చూస్తున్న రుక్మిణమ్మ గారు రిమోట్ కంట్రోల్తో దాని పీక బటన్ నొక్కి ఏమైంది అని బిగ్గరగా అడిగింది. గుండెకాయన వాసన వస్తుందేమిటి అరిచింది. ఏం లేదు రుక్మిణి, కాగితంతో గిన్నె పట్టుకుంటే అంటుకుంది ఆయన బిగ్గరగా జవాబిచ్చారు. ఆదుర్దా తగ్గని ఆయన గొంతు కీచుగా వచ్చింది. ఏమండి? ఆవిడ కంగారుగా పిలుస్తోంది. ఆమె కంఠంలో లేవలేని అసక్తత. ఆయన బయటకు వచ్చారు. కానీ పీలికలుగా చిరిగి తడిసిన లాల్చి చేతులకి బర్ణాలు చూడగానే ఆవిడ కళ్ళు భయంతో పెద్దవైనాయి. అదేమిటి, ఏమైంది అంది భీతిగా చూస్తూ. నాప్కిన్ అంటుకుంది. భయపడకు, ప్రమాదం జరగలేదులే. సంహిత దేవుళ్ళా వచ్చి నీళ్ల బకెట్ తెచ్చి నా మీద గుమ్మరించింది. ఏమండి చేయి చేస్తూ దుఃఖంతో పించింది. ఆయన దగ్గరికి వచ్చారు. ఆవిడ ఆయన పొట్ట చుట్టూ గట్టిగా చేతులు బిగించేసింది. ఆయన తల నుంచి దూరం అయిపోతున్నట్టే ఆ కళ్ళలో భయాందోళనలు ముప్పిరిగొన్నాయి. మీకేమైనా అయితే నేను బావురమంది ఆయన ఆవిడని బుజ్జగిస్తున్నారు. సంహిత ఆయనని నంబర్ అడిగి డాక్టర్కి ఫోన్ చేసింది. 15 గంటల్లో ఆయన వచ్చాడు. రాఘవేంద్రరావు గారికి అసలే లో బీపీ. ఆయన మందులు రాసి ఇచ్చారు. చేతులకి మందు రాశారు. చేతులు అప్పటికే కమిలి పాచిపోయాయి. వారం రోజుల పాటు ఏ పని చేయకుండా విశ్రాంతి తీసుకోమని అన్నారు. రుక్మిణమ్మ గారు డాక్టర్ గారు చెబుతున్నంతసేపు కళ్ళు అప్పగించినట్టే ఆయన వైపు చూస్తోంది. డాక్టర్ గారు వెళ్ళిపోయారు. సంహిత సైకిల్ వేసుకుని వెళ్ళి మందులు కొని తెచ్చి ఇచ్చింది. సూప్ కాచి ఆయన చేత చెంచాతో తాగించింది. ఆ మర్నాడు భోజనం తనే వండి క్యారియర్తో తెచ్చి వారిద్దరికీ పెట్టింది. ఆ శేషుగాడి మూలంగా ఇంట్లో పనివాళ్ళు కూడా నిలవకుండా పోయారు అంటూ ఆమె బాధపడింది. ఒక ముసలమ్మ 2 రోజులకు ఒకసారి వచ్చి ఇంట్లో పని అంతా చేసి వెళుతుంది. ప్రతిసారి రాఘవేంద్రరావు గారే ఆ పని మనిషి వెంట ఉండి ఇల్లంతా ఊడ్పించి దులిపించేవారు. ఆ బాధ్యత సంహిత మీద పడింది. ఆ గదుల్లో మొదటిసారిగా కాలు పెట్టిన సంహిత ఆశ్చర్యపోయింది. ఒకనాడు వారు ఎంత వైభవంగా బ్రతికారో ఆ గదిలో ఫర్నిచరే చెబుతోంది. 50 మందికి ఒకేసారి డిన్నర్ ఇచ్చే సెట్ ఉంది. వెండి డిన్నర్, టీ సెట్లు ఉన్నాయి. ఒక గది మరీ అందంగా ఉంది. అది వాళ్ళ అమ్మాయి భువనేశ్వరిది. ఆడపిల్ల గది అని లతలు, ఎంబ్రాయిడరీ చేసిన దిళ్ళు, పరుపులు, లేస్ కర్టెన్స్, పూల కుండీలు తెలిసిపోతున్నాయి. గది నిండా రకరకాల వయసులో బిన్నీ ఫోటోలు ఉన్నాయి. తల్లిదండ్రులతో, ఫ్రెండ్స్తో, టీచర్స్తో ఎక్స్కర్షన్కి వెళ్ళినవి ఎన్నో. ఆ గదిలో కాలు పెడితే ఆ గతంలో అడుగుపెట్టినట్టే ఉంది. ఒక పక్కన ఆమె వాడే జలతార చెప్పులు, మరో పక్క టేబుల్ మీద బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి. ఆమె ఏ క్షణంలోనైనా తిరిగి వస్తుందన్నట్టే ఉంది. మరో గది మగపిల్లవాడి గదిలా ఉంది. ఆ గదిలో అభిషేక్ ఫోటోలు, తల్లితో, తాత, అమ్మమ్మలతో పెరటి ఆవరణలో ఉయ్యాలు ఊగుతూ, తాతతో క్రికెట్ ఆడుతూ, కుక్కపిల్లతో ఆడుతూ, ఇవిగాక అమెరికాలో అతను చదువుకున్న స్కూల్వి, కాలేజీవి, అతని బామ్మతో ఫోటోలు ఉన్నాయి. బిజినెస్ పరంగా ఆఫీస్ రూమ్లో, కారు దగ్గర, అక్కడ ఫ్రెండ్స్తో బయట ప్రదేశాలకి వెళ్ళినవి ఉన్నాయి. సంహితకి అవి చూస్తుంటే చాలా విషాదంగా అనిపించింది. చచ్చిపోయిన కూతురు ఒక రకమైన వియోగం అయితే, కుటుంబ పరిస్థితులకు దూరంగా ఉండాల్సి వచ్చిన మనవడిది మరో వియోగం. కూతురుపోయిన విషాదాన్ని మనవడి రాక కోసం వేచి చూస్తూ గడిపేసుకుంటున్నారు. రుక్మిణమ్మ గారు వయసులో ఉన్నప్పుడు చాలా టీవీగా అందంగా ఉంది. రాఘవేంద్రరావు గారి ముఖంలో వయసులో ఉండగా కూడా అదే నవ్వు, అదే మంచితనం. ఆ వారం రోజులు సంహిత వారి ఆలనా పాలనా చూడటం తప్పనిసరి అయింది. సంహితకి ఇది ఆనందంగానే అనిపించింది. భార్యాభర్తలిద్దరికీ సంహిత అంటే ఇష్టమే. కానీ సంహిత పట్ల దృక్పథంలో తేడా ఉంది. సంహితకి ఇల్లు ఇవ్వటం మనకే ఉపకారమైంది అనే భావన ఆయనది. అమ్మాయికి మనం ఉపకారం చేశాంగా, మనము పొందవచ్చు అనే ధీమా ఆవిడది. ఆయనలో అణకువ, ఆమెలో అధికారం. సంహిత నవ్వుకుంది. ఇద్దరూ పండిన పళ్ళల్లా చూస్తేనే గౌరవం కలిగేలా ఉంటారు. వారు ఏ విధంగా అనుకున్నా పర్వాలేదు. తనకి వారి అండ చాలా నిశ్చింతని కలిగజేస్తుందన్న మాట చాలా యథార్థం. ఇది చాలు అనుకునేది సంహిత. వారం రోజులు ఆయన మంచం మీదే ఉంటే సంహిత వారికి ఏమీ ఇబ్బంది లేకుండా కనుక్కునేది. ఒకసారి ఆయన సంహితని కూర్చోమని కలం కాగితం ఇచ్చి, నేను చెప్పినట్లు రాయి అని ఆదేశించారు.
సంహిత రాయసాగింది. ఉత్తరం తెలుగులోనే వ్రాయాలని చెప్పారు. చిరంజీవి అభిషేక్కి డాడీ ఆశీర్వదించి వ్రాయినది. ఇక్కడ మమ్మీ నేను క్షేమం, అక్కడ నువ్వు మీ గ్రానీ క్షేమం అని తెలుస్తాను. ఈ మధ్య నాకు చిన్న ప్రమాదం జరిగింది. టీ కాస్తూ చేతులు కాల్చుకున్నాను. నువ్వేం కంగారు పడవద్దు. మన అవుట్ హౌస్లోకి అద్దెకి వచ్చిన సంహిత మమ్మల్ని కనతల్లా చూస్తోంది. ఇది ఏనాడో మాకు రుణం చెబుతుంటేనే ఆయన కంఠం గద్గదికమైంది. అంత పెద్ద మాట వద్దు అంకుల్ అంది. నువ్వు రాయమ్మా. ఇక్కడ ఏం జరిగినా వాడికి రాసుకోవడం మాకు అలవాటు. వాడికి ఉత్తరం రాస్తుంటే మాకు మా బిన్నీకి రాసినట్టే ఉంటుంది అన్నారు. ఇంకా వివరాలు చెప్పారు. స్నేహితులవి, బంధువులవి, ముచ్చట్లవి, ఎన్ని ఇళ్లలో పెళ్ళిళ్ళు జరిగాయో, ఎవరెవరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నారో 4-5 పేజీల సమాచార గ్రంథం అది. ఈ ఉత్తరం సంహిత వ్రాసి పెట్టింది అని వ్రాయించారు. చేతికట్టుతోనే వంకర టింకర అక్షరాలలో నిన్ను మనసారా తలుచుకుంటూ జీవితం ఆనందంగా గడుపుతున్న డాడీ, మమ్మీ అని ఆయనే సంతకం పెట్టేశారు. ఆ దంపతులు ఎక్కడో సముద్రాల వెనుక ఉన్నట్లున్న మనవడిని నిత్యం తలుచుకుంటూ ఆ ముచ్చట్లతోనే సంబరంగా బ్రతకటం సంహితకి ఆశ్చర్యంగా ఉంది. వారి జీవితంలో అతన్ని గురించిన కబుర్లు ఒక్కటే వారికి ఆనందం కలిగించే విషయం అని సంహితకి అర్థమైంది. రాఘవేంద్రరావు గారికి చేతులు కాలిన తర్వాత ఆ 10 రోజుల్లో సంహితకి ఆ ఇంట్లో ఏ వస్తువు ఎక్కడ ఉందో క్షుణ్ణంగా తెలియటమే కాకుండా వారి దగ్గర చనువు కూడా ఎక్కువైంది. సంహిత అందుకే ఇప్పుడు ఆయన వాటెబుట్ ఏ కప్ ఆఫ్ టీ అనగానే ఆనందంగా వంటింట్లోకి వెళ్ళిపోయి చకచకా కలిపి 3 కప్పుల్లో పోసి ట్రేలో పెట్టి తెచ్చి ఆయనకి మొదట ఇవ్వబోతే ఆయన బ్యాగ్ని చూపించి లేడీస్ ఫస్ట్ అన్నారు. సంహిత రుక్మిణమ్మ గారికి ఇచ్చి ట్రే రాఘవేంద్రరావు గారి దగ్గరికి తెచ్చింది. ఆయన ఒక కప్పు తీసి సంహితకి ఇస్తూ థ్యాంక్ యూ డియర్ అన్నారు. నో మెన్షన్ అంకుల్ అంది తీసుకుంటూ. ఆయన కప్పు తీసుకుని టీపాయ్ మీద పెడుతూ ఇప్పటికి ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారేమిటి, మాటలు వినిపించాయి మధ్యాహ్నం అన్నారు. అవును అంకుల్, అదే చెబుదామని వచ్చాను. మా ఊరి పూజారి గారి అబ్బాయి అరుణ్కి ఇక్కడ బ్యాంకులో జాబ్ వచ్చింది. అతను కొద్ది రోజులు ఏదైనా రూమ్ దొరికే వరకు మాతో పాటు ఉంటాడు. మీకు అభ్యంతరం లేదు కదా అంది. ఏం లేదు అన్నారు ఆయన వెంటనే. అనేసారే కానీ మళ్ళీ బాగా ఏమంటుందో అని చూశారు. ఆవిడ టీ తాగుతూ కొద్ది రోజులైతే పర్వాలేదులే ఉండమను అంది. ఆ కొద్ది రోజులే అన్నది షరతులా చెబుతున్నట్లుగా అంది. కొద్ది రోజులే ఆంటీ నమ్మకంగా అంది. నీకు ఒకటి వచ్చింది ఇస్తాను ఉండు. ఆయన లేచి వెళ్ళారు. ఏమిటది అంది. ఆయన చేతిలో కవర్తో తిరిగి వచ్చారు. సంహితకి ఇచ్చారు. ఏమిటది ఆశ్చర్యంగా అంది. చూడు, చాలా అందంగా ఉన్న గ్రీటింగ్. నా బాధ్యతని పంచుకున్న నీకు నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు అభిషేక్ అని ఉంది. అంకుల్, మీరు నా గురించి చాలా ఎక్కువ వ్రాయించేశారు అంది. చాలా తక్కువే వ్రాయించాను. నేను వ్రాసిన దాన్ని బట్టి అభిషేక్ అర్థం చేసుకోగలడు. వాడిది ఎక్స్రే మనసు అన్నారు ఆయన సగర్వంగా. సంహిత అవుట్ హౌస్కి వచ్చింది. అరుణ్ పెట్టి తెరిచి బట్టలు పుస్తకాలు కింద చిందరవందరగా పడేసి బట్టలు సర్దుకుంటున్నాడు. ఒక్క నిమిషం సంహితకి చిరాకు వేసింది, కానీ ఏమీ అనలేదు. అరుణ్ పెరిగిన ఇల్లు ఎలాంటిదో సంహితకి తెలుసు. సంహిత చీకటి పడుతుండటంతో బయట తాడు మీద చలం ప్యాంట్లు షర్ట్స్ చల్లబడిపోతున్నాయని వెళ్ళి తెచ్చి మడత పెట్టి అతని పెట్టె మీద పెట్టింది. ఇల్లంతా సర్దింది. అరుణ్కి పుస్తకాలు ఎక్కడ పెట్టుకోవాలో చెప్పింది. వంట చేసింది. అవుట్ హౌస్ ముందు సైకిల్ గంట వినిపించింది. సంహిత పరిగెత్తింది. చలం లోపలికి వస్తున్నాడు. నువ్వు దొంగవి అంది గుమ్మంలో నిలబడి. చలం నిరుతోడయ్యాడు. ఇంటి వాళ్ళకి అద్దె ఇచ్చినట్టు నాకు చెప్పలేదేం అంది. అదా, ఇంకేదో అనుకున్నాను అన్నాడు లోపలికి వస్తూ. అతని చేతుల్లో కూరల బుట్ట ఉంది. చెప్పు, అంత డబ్బు ఎక్కడింది నీకు? ఓవర్ టైం చేశాను. సగం కొలీగ్ని అప్పు అడిగాను. ఎలా తీరుస్తావు? ఓవర్ టైం చేసి నా మూలంగా కష్టం కదూ. నేనేమో ఎక్కువ అద్దెకి ఇల్లు తీసుకున్నాను. పాపం నువ్వు ఆ బాధ్యత మోస్తున్నావు. చాలే ఊరుకో. అప్పటికి పెరట్లో నుంచి ముఖం చేతులు కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ అరుణ్ లోపలికి వస్తున్నాడు. ఇద్దరూ ఎవరికి వారే సంహిత వైపు ఆరాగా ఈ శాలిటీ ఎవరి ఇంట్లో అన్నట్లు చూశారు. సంహిత ఉత్సాహంగా ఇద్దరికీ పరిచయం చేసింది. భోజనం అయిన తర్వాత గిన్నెలు సర్దుతుండగా సంహిత ఉత్సాహంగా రహస్యంగా, అరుణ్ మనతో ఉంటే మనకి ఇంకో 250 అద్దెలో కలిసి వస్తాయి కదూ, ఎంత హాయి అంది. ఇంకో మనిషిని చూడు, అప్పుడు ముగ్గురం ఉంటే నువ్వు అసలు అద్దె కట్టనవసరం లేదు అన్నాడు కోపంగా. అతను చిరచిరలాడుతున్న ముఖంతో తన చాప తీసుకుని బయటకు పోయి వరండాలో పడుకున్నాడు. చలం, అక్కడ చలి, రేపటికి బిగుసుకుపోతావు అంది సంహిత. ఏం బిగుసుకుపోన్లే, ఇంట్లో చాలా వేడిగా ఉంది, రక్తం మరుగుతోంది అన్నాడు. సంహిత అరుణ్ని బెడ్డింగ్ బయట వేసుకోమని చెప్పింది. నాకు చలి సంహిత, అసలే ఈ వాతావరణం కొత్త అన్నాడు అరుణ్ వణుకుతూ.
నువ్వు అక్కడే పడుకోవాలి అంది. అరుణ్ చలం వైపు గిలుకుగా చూసి వెళ్ళి పడుకున్నాడు. ఒక రాత్రి వేళ మెలకు వచ్చి చూస్తే అరుణ్ లోపలే బెడ్డింగ్ వేసుకుని ముసుగు పెట్టుకుని పడుకున్నాడు. సంహిత బయటకు వచ్చి చూసింది. చలం నిద్రలో చలికి ముడుచుకొని ఉన్నాడు. తన దుప్పటి తెచ్చి అతని కప్పి వెళ్ళింది. అరుణ్ రాకతో ఇంట్లో కొన్ని సుఖాలు మరికొన్ని ఇబ్బందులతో సంహిత సతమతం అవుతుంది. అరుణ్ 5 గంటలకే నిద్రలేస్తాడు. వంట ఇంట్లో గిన్నెలు ఒక పక్కకు తోసి దేవుడి ఫోటోలు దీపపు కుందులు పెడతాడు. 5 గంటలకే స్నానం చేసి గంట వాయిస్తూ పూజా కార్యక్రమం నెరవేరుస్తాడు. అతను బిగ్గరగా చదివే మంత్రఘోష చలం సంహిత చెవుల్లో రాళ్ళు విసిరట్టి మెలకు వస్తుంది. చలం ఒకరోజు నిర్మమాటంగా చెప్పేశాడు, ఇదిగో ఈ ఇంట్లో మనం ముగ్గురం కలిసి ఉండాలి. ఒకరికి ఒకరు ఇబ్బంది అవ్వకూడదు. మీ మంత్రాలు మీరు నోట్లో చదువుకోండి. మీకు ఆ దేవుడికి అర్థమైతే చాలు. మిగతా వాళ్ళ ప్రాణాలు తీయనవసరం లేదు. సంహిత రాత్రి పొద్దుపోయే వరకు చదువుకుంటోంది. అంత పొద్దుటే లేవలేదు అన్నాడు. అరుణ్ ముఖం చిన్నబోయింది. ఆ పూట అన్నం తినడం మానేశాడు. చలం మాటలు పట్టించుకోకులే, అయినా నువ్వు కాస్త నెమ్మదిగా చదువుకుంటేనే నయం అంది. నువ్వు చెబితే నేను వింటాను. మధ్య అతనెవరు నా మీద పెత్తనం చెలాయించడానికి అన్నాడు అరుణ్ ప్రసన్న వదనంతో. అతన్ని బస్టాప్కి చేర్చడం సంహితకి పెద్ద కార్యక్రమం అయింది. బస్టాప్ చాలా దూరం. సంహిత 9:30కి అతన్ని సైకిల్ మీద తీసుకువెళ్ళి బస్టాప్ దగ్గర దించి వస్తుంది. సాయంత్రం వెళ్ళి తీసుకువస్తుంది. ఇది చూసి చలం చిరచిరలాడిపోతున్నాడు. ఏమిటి ఆడపిల్ల చేత సిగ్గు లేకుండా అంత చాకిరీ చేయిస్తాడు? సైకిల్ రాకపోవటం ఏమిటి అసలు అన్నాడు. పోనీలేదు, ఆ టైంలో నేను ఖాళీగానే ఉంటానుగా, కొద్ది రోజులు సర్దుకుపోదాం. చలం, నువ్వు ఇలా చిరచిరలాడితే అతను ఇంకెక్కడికైనా పోతాడు. మనకి 250 రూపాయల అద్దె భాగం పడుతుంది. సంహిత ఆ ఇంటిని ఆత్మీయంగా చూస్తూ, ఇక్కడ మనం ఎంత హాయిగా సుఖంగా ఉన్నాం. ఈ సుఖం కోసం నేను ఎంతైనా కష్టపడతానని చెప్పానుగా అంది. చలం తను అరుణ్ని బస్టాప్ దగ్గర దించాలని చూశాడు. కంపెనీకి కాస్త ఆలస్యమైనా పర్వాలేదు, కానీ అరుణ్ ఆ టైంకి తెమలటం లేదు. తాత్సారం చేస్తున్నాడు. ఆలస్యం చేసి బస్సు వెళ్ళిపోయిందని బ్యాంక్ వరకు దింపమంటున్నాడు. చలానికి పూనకం వచ్చినంత కోపం వచ్చింది. చలం ఒకరోజు వరండాలో చాపేసుకుని వెలిగిల్లా పడుకుని తల కింద 2 చేతులు పెట్టుకుని పైకెప్పుకేసి దీర్ఘంగా చూస్తూ ఆలోచించాడు. సంహితకి ఈ ఇంటే అద్దె కావాలి. 800 రూపాయలు తను ఇవ్వలేడు. ఈ ఆర్థిక అట్టడుగు వెనుకబడినంత వల్ల అరుణ్ని భరించక తప్పదు. అరుణ్ని సంహిత సైకిల్ మీద తీసుకువెళ్ళటం తనకి ఏమాత్రం ఇష్టం లేదు. అలా అంటే సంహిత నువ్వెవరు నాకు చెప్పడానికి అని విరుచుకుపడుతుంది. జలానికి ఐడియా వచ్చింది. మర్నాడు ఆదివారం తనకి అరుణ్కి సెలవు. మర్నాడు ఉదయమే సంహిత కాఫీ కలుపుతుంటే చలం తనే అడిగి తీసుకువెళ్ళి అరుణ్కి ఇచ్చాడు. అరుణ్ ఆశ్చర్యంగా చూసి తీసుకున్నాడు. ఈరోజు సెలవు కదా అన్నాడు చలం. సండే అందరికీ సెలవు వ్యంగ్యంగా అన్నాడు అరుణ్. అరుణ్కి వచ్చిన కొద్ది రోజుల్లో తను ఇంట్లో ఉండడం సంహితకి తప్ప చలానికి ఇష్టం లేదని తెలిసింది. అప్పుడప్పుడు వారిద్దరూ తన విషయంలో పడే ఘర్షణని అతను పొంచి వింటూనే ఉన్నాడు. తనని సమర్థిస్తూ ఆప్యాయంగా అన్నం వండి పెట్టే సంహిత అంటే అరుణ్కి ఇష్టం వచ్చేసింది. ఆదివారం సినిమాకి ముగ్గురు వెడతారు. చదివిన పుస్తకాలు తర్కిస్తారు. సంహిత అరుణ్కి పేపర్ చదవటం అలవాటు చేసింది. రాఘవేంద్రరావు గారు పొద్దుటే పేపర్ చదివి పూర్తి చేస్తారు. సంహిత దాన్ని మధ్యాహ్నం తెచ్చుకునేది. ఇప్పుడు రాఘవేంద్రరావు గారే చదవడం పూర్తి అవగానే తెచ్చి సంహిత ఇదిగో పేపరు అంటూ ఇస్తున్నారు. ఆఫీస్కి వెళ్ళే లోపల అరుణ్ దాన్ని చదివేస్తున్నాడు. పల్లెటూరు నుంచి వచ్చిన అతనికి హైదరాబాద్ స్వర్గలోకంలా ఉంది. ముఖ్యంగా రోడ్డు మీద రకరకాల వస్త్రధారణలో ఎదురవుతున్న ఆడపిల్లని నిర్భయంగా సందేహం లేకుండా కళ్ళారా చూడవచ్చు. అలా చూడటం అతనికి దివ్యానందం. ఇంటి దగ్గర తన చెవులు కళ్ళు అమ్మ కంట్రోల్లో ఉండేవి. తలెత్తి ఆడపిల్లల వైపు చూడకూడదు, మాట్లాడకూడదు. తల వెంచి పక్కకి తొలగి వెళ్ళిపోవాలి. సంహితతో స్నేహం అతనికి చాలా ఆనందంగా ఉంది. తెలియని అడిగితే చక్కగా వివరించి చెబుతుంది. రాను రాను అతను అలా ఆడపిల్లని ఆశగా ప్రలోభంగా చూడటం కూడా మానేశాడు. అది మానసికమైన తప్పు అని సంహిత మాటల ద్వారా తెలుసుకున్నాడు. ఇలాంటి విషయాలు సంహిత నిర్మోహమాటంగా మాట్లాడడం అతనికి ఆనందంగా అనిపించింది. అతనికి స్నేహితులు లేని కొరత తీరిపోసాగింది. సంహిత సైకిల్ మీద తీసుకువెడుతుంటే అతనికి అపరిమితమైన ఆనందంతో మనసు వివసమయ్యేది. సాయంత్రం వస్తూ ఇంటికి యాపిల్స్, అరటిపళ్ళు, స్వీట్స్ తెచ్చేవాడు. అవి తను సంహిత మాత్రమే తినటానికి సరిపోయేట్టు తెచ్చేవాడు. ఎందుకు రోజు ఇలా తెస్తావు? చాలా డబ్బు అవుతుంది అంది సంహిత. రోజు నువ్వు నన్ను బస్టాప్ దగ్గర దింపుతున్నావు, నీకు శక్తి కావాలి కదా అన్నాడు. సిల్లి, నీ పేరు అరుణ్ కాదు, రుణ్, ప్రతిదానికి రుణపడిపోతాను అంటూ చంపుతావు. సంహిత నవ్వేసింది.
అరుణ్ చాలా ఆనందపడ్డాడు. కానీ అతని ఆనందం అంతా రాత్రి భోజనాలైన తర్వాత ఆ ఫలాలన్నీ కోసి సమంగా 3 భాగాలుగా చేసి చలాని కూడా సంహిత పెట్టడంతో నీటి బుడగలా టప్పుమంది. ఒకసారి సంహిత దగ్గర నసిగాడు. అవి మన కోసం తెస్తున్నాను, సిల్లిగా మాట్లాడుకు. ఈ ఇంట్లో ఏదైనా సరే, ఎవరు తెచ్చినా సరే ముగ్గురం సమంగా పంచుకోవాల్సిందే. అది ఈ ఇంట్లో రూల్. చూపుడు వేలు చూపిస్తూ చెప్తున్న సంహిత అతనికి ప్రియనేస్తంలా చనువుగా కాకుండా ఊళ్ళ కర్ర పట్టుకున్న హెడ్ మిస్ట్రెస్లా కనిపించింది. చలం అరుణ్ల మధ్య ప్రచన్న యుద్ధం మొదలైంది. బట్టలు ఆరేసుకోవడానికి ఉన్నది ఒకటే తాడు. తెల్లవారి లేచేసరికి అరుణ్ తాడు నిండా బట్టలు ఆరేసుకున్నాడు. చలానికి మండిపోయింది. మళ్ళీ ఆదివారం వరకు తనకి బట్టలు ఇస్త్రీ చేయడం అవదు. చలం మరుసటి ఆదివారం తెల్లవారుజామున లేచి చాకిరేవు పెట్టేవాడు. అరుణ్ నిద్రలేచేసరికి తాడు బట్టలతో నిండిపోయింది. అరుణ్ వాటిని పక్కకి లాగి తన ఆరవేశాడు. అరగంట తర్వాత అరుణ్ని మోపులా ఓ మూలకి పోయాయి. చలంవి ఉన్నాయి. ఇంకా అరగంటకి చలంవి ఒక బకెట్లో పడి ఉన్నాయి. ఇద్దరి మధ్య పెద్ద ఘర్షణ అయింది. అరవకండి, ఇంటి వాళ్ళు వింటారు. సంహిత మొత్తుకుంది. సాయంత్రం సంహిత ఇంకో తాడు తెచ్చి ఎవరిది వారికి విడిగా ఏర్పాటు చేసింది. అదేవిధంగా ఇంట్లో గూళ్ళల్లో ఎవరి పుస్తకాలు, ఎవరి బట్టలు వారికి వేరే విభాగం. ఈరోజు ఆదివారం. మళ్ళీ ఇస్త్రీ పెట్టె దగ్గర తగాదా. నేను ముందంటే నేనని సంహిత వారికి టైం టేబుల్ ఏర్పాటు చేసింది. దాంతో ఆ సమస్య తీరింది. సంహిత పొద్దుటే వేడివేడిగా పొంగల్ చేసింది. అది రాఘవేంద్రరావు గారికి కూడా ఇష్టం. హాట్ కేసులో పెట్టి వెళ్ళి వారికి ఇచ్చి వచ్చింది. అరుణ్, చలం, సంహిత స్నానాలు అయిన తర్వాత పొంగలి తిని పాలు తాగేశారు. సంహిత వెళ్ళి బయట చెట్టుకి వేసిన ఉయ్యాలలో కూర్చుని మెల్లగా ఊగుతూ చదువుకుంటుంది. శీతాకాలం ఎండ చెట్ల ఆకుల మధ్య నుంచి పడుతూ నిలువెచ్చగా ఉంది. చలం అరుణ్ దగ్గరికి వచ్చి ఆప్యాయంగా పిలిచాడు. అరుణ్ గారు, మీకు సైకిల్ నేర్పుతాను రండి. బట్టలు ఇస్త్రీ చేసుకుంటున్న అరుణ్ తలెత్తి నేనా అన్నాడు. మీరేనండి, ఈ పట్టణవాసంలో బతకాలంటే మనకి సైకిల్ వచ్చి తీరాలి. నాకు చాలా భయం అండి, కళ్ళు తిరుగుతాయి. ఏం తిరగవు, మీరు మగపిల్లాడు కదా. చలం అతన్ని చేయి పట్టుకుని తీసుకువచ్చాడు. ఉండండి. అరుణ్ వెళ్ళి స్విచ్ తీసి వచ్చాడు. అరుణ్ చలం వాకిట్లో సంహిత కూర్చున్న ఉయ్యాలకి కొద్ది దూరంలో చెట్ల కింద సైకిల్ నేర్చుకోవడం కార్యక్రమం మొదలు పెట్టించాడు. నాకు రాదండి బాబు వస్తున్నాడు అరుణ్. అలా అనడానికి సిగ్గుపడాలి. ఈ రోజుల్లో ఆడపిల్లలు కార్లు, ట్రక్కులు డ్రైవ్ చేస్తున్నారు. హ్యాండిల్ ఇలా గట్టిగా పట్టుకోండి. ఇది గుర్రం లాంటిది. మీరు అసమర్థంగా ఉంటే కింద పడేస్తుంది. మీరు సమర్థంగా దీన్ని నడపాలి. ఏమిటండి, మా పిన్ని కొడుకు గ్రామంలో పుట్టాడు. వాడు 11 సంవత్సరాలకే సైకిల్ తొక్కేవాడు. మీలాంటి వాళ్ళని ఎక్కడా చూడలేదు. మీకేం అనిపించడం లేదేమో. సంహిత మిమ్మల్ని వెనక కూర్చోబెట్టుకుని తీసుకువెళ్తుంటే అందరూ చూసి నవ్వుతున్నారు. నాకు సిగ్గేస్తుంది. అందుకే మీకు సైకిల్ నేర్పాలని తిప్పలు పడుతున్నా. సంహిత మిమ్మల్ని వెనక కూర్చోబెట్టుకుని ఈ ఎగుడు దిగుడు రోడ్ల మీద వెళ్ళటానికి ఎంత ఇబ్బంది పడుతుందో తెలుసా? ఒక ఆడపిల్లని అంత శ్రమ పెట్టడానికి మీకు సిగ్గులేతటండి. అబ్బా, మళ్ళీ అదే మాట. మీరు అలా అంటే నాకు కడుపులో కత్తితో పొడిచినట్టుగా ఉంది. సైకిల్ నేర్చుకునే వరకు ఆ కత్తిపోట్లు తప్పో మరి. చలం సైకిల్ వదిలేశాడు. అరుణ్ సైకిల్ అటు ఇటు తిప్పి దెబ్బేళ్ళ కింద పడ్డాడు. అతని కాలు సైకిల్లో ఇరుక్కుపోయింది. అంతవరకు దూరంగా ఉయ్యాల్లో కూర్చుని చిరునవ్వుతో చూస్తున్న సంహిత గబాలన పెరిగెత్తుకు వచ్చింది. నువ్వాగు, అతనే లేస్తాడు అన్నాడు చలం వారిస్తూ. చూశారటండి, పడేసి పని నుంచి సాయం చేయక చూస్తున్నాడు. అరుణ్ మొత్తుకుంటూ ఫిర్యాదు చేశాడు. పైనుంచి ఈ తతంగం చూస్తున్న రుక్మిణమ్మ గారు దెబ్బ తగిలిందా అని అడిగింది. సంహిత సైకిల్ వదిలేసి అతని కాలు తప్పించి అతని కూడా లేవదీసింది. అరుణ్ సంహిత చెయ్యి ఆసరా తీసుకుని కుంటుతూ ఇంట్లోకి నడిచి వస్తూ మేడ మీద బాల్కనీలో ఉన్న మా అమ్మగారికి నమస్కారం చేశాడు. అరుణ్ కాలు బాగానే నొప్పి పుట్టింది. 2 రోజులు ఇంట్లో ఉన్నాడు. అనవసరంగా బాధ తెచ్చి పెట్టావు అంది సంహిత విసుక్కుంటూ. నాకేం తెలుసు, నేర్చుకుంటాడు అనుకున్నా అన్నాడు చలం కళ్ళ జోడులో నుంచి మూలుగుతూ పడుకున్న అరుణ్ని చూస్తూ. చలం కళ్ళల్లో కసితో కూడిన ఆనందం. చలం కంపెనీకి వెళ్ళిపోయాడు. చలానికి నేను ఇక్కడ ఉండటం ఇష్టం లేదు సంహిత గారు, కానీ నేను మాత్రం ఇంట్లోంచి వెళ్ళను. బ్రహ్మదేవుడు కూడా పంపలేడు అన్నాడు. థ్యాంక్ యూ అంది సంహిత. సంహితకి అరుణ్ మాటలు చాలా ఆనందం కలిగించాయి. అంటే 250 రూపాయలు అద్దె పర్మనెంట్ అన్నమాట. ఈ నెల నుంచి నేను 300 రూపాయలు ఇస్తాను అన్నాడు. ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అరుణ్ అదేం కుదరదు, 250 రూపాయలు చాలు. అది ఇంట్లో ఉండాలి అంటే రూల్ అంది సంహిత. చలం చెయ్యి కడుక్కుంటూ. పాపం, కొంతమంది డబ్బుతో మనుషుల్ని కొనాలని చూస్తారు అన్నాడు వ్యంగ్యంగా.
చూసారు రండి, నేను ఆ మాట అన్నానా? ఆ శ్రీనివాసుడి మీద ఈ చేతిలో అన్నం ముద్ద పట్టుకొని ఒట్టు. నాకు ఆ ఉద్దేశం లేనే లేదు. ఏదో నా ఉద్యోగం పెద్దది, జీతం ఎక్కువ, నాకు ఇవ్వగల హోదా ఉంది కాబట్టి అన్నాను. అరుణ్ చాలా సగర్వంగా చలం వైపు చూస్తూ అన్నాడు. చలానికి ఆ మాటలు కత్తితో అతని పొట్టలో పొడిచినట్లయింది. అతను ఇక మాట్లాడలేదు. ఇక్కడ ఎవరి జీతాలు ఎంతైనా అందరూ ఒకటే. ఆ రకంగా చూస్తే నాకు అసలు ఉద్యోగమే లేదుగా అంది సంహిత సీరియస్గా. ఆమె మాటలు పరోక్షంగా చలాన్ని సమర్థిస్తున్నాయి. చలానికి ఆనందం కలిగింది. సంహిత పక్క వేసుకుంటూ చెప్పింది, మీరిద్దరూ కలిసి ఫ్రెండ్స్గా ఎందుకు మాట్లాడుకోరు? మీరు అలా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది కదా. మీకు తెలుసా, ఈ విధంగా అయితే నేను చాలా వరీ అవుతాను. కానీ ఇద్దరు వినట్టే ఊరుకున్నారు. మాకు అభిప్రాయాలు కలవండి, మీరు కలపాలని చూడకండి అన్నాడు అరుణ్ మర్నాడు పొద్దున్న కాఫీ తాగుతూ. ఇదిగో సంహిత, నా పనేదో నేను చేస్తాను. నువ్వు ఇమ్మన డబ్బు ఇస్తాను. ఆ శాంతితో స్నేహంగా ఉండమని నువ్వు అనవద్దు. చలం కళ్ళజోడు నుంచి చూస్తూ సీరియస్గా చెప్పేశాడు. సంహిత తల పట్టుకుంది. ఇద్దరూ ఉన్నారు, అద్దె వస్తుంది అనే ఆనందం నిశ్చింత వీరి పోట్లాటంతో పోతుంది. ఇద్దరు అబ్బాయిలు, ఒక అమ్మాయి, ఒకే ఇంట్లో కాపురం. ఆ చుట్టుపక్కల రోజు సైకిల్ మీద అబ్బాయిని వెనుక కూర్చోబెట్టుకుని తీసుకువెళ్ళే ఈ అమ్మాయి ఎవరు అనే ఆసక్తి మొదలైంది. ఇళ్ళు దూరంగానే ఉంటాయి, కానీ వీధిలో కూరలు తేవడానికి, ఇస్త్రీ బట్టలు తీసుకురావడానికి వచ్చి వెళ్ళే ఒక్కొక్క ఇంట్లో ఉండే ఇద్దరు ముగ్గురు పనివాళ్ళకి ఇది ఒక చర్చనీయాంశమైంది. అది యజమానుల వరకు చేరసాగింది. ఫోన్లలో కాలక్షేపంగా మాట్లాడే సంభాషణలో, ఇది నీకు తెలుసా, రాఘవేంద్రరావు గారి అవుట్ హౌస్లో ఒక అమ్మాయి ఇద్దరు మగపిల్లలతో కాపురం చేస్తుంది. ఇక ఒక అతను భర్త, ఇంకో అతను ప్రియుడు. చాలా దిగ్విజయంగా గొడవలు లేకుండా నెట్టుకు వస్తుంది. చాలా జాణ. మామూలుగా మధ్యతరగతి ఇళ్లల్లో ఉంటే ఇరుగు పొరుగు చీచి చెండాడి ఎండవేస్తారని ఈ మారుమూల చేరారు. సైకిల్ మీద వెళ్ళేవాళ్ళు ఈ సూర్య హిల్స్లో ఎలా ఉండగలరు? క్రమంగా సంహిత గురించి కథలు రకరకాల రంగులమయంగా పుంజుకోసాగినాయి. కార్లలో వెళ్ళే మగవారు భార్యలు చెప్పిన ఈ విశేషం విని సైకిల్ మీద అరుణ్ని వెనుక కూర్చోబెట్టుకుని వెళుతున్న సంహితని ఆసక్తిగా చూడసాగారు. అరుణ్ తను కొత్తగా తెచ్చిన టీవీఎస్పై మొదటిసారిగా సంహితని ఎక్కించుకొని అక్కడక్కడే 2 రౌండ్లు తిప్పి తీసుకువచ్చి వరండాలో ఆపాడు. టీవీఎస్ స్టాండ్ వేస్తూ అరుణ్ సంహితతో, సంహిత, ఇక నుంచి నేనే నిన్ను డ్రాప్ చేస్తాను. ఇన్ని రోజులు ఎంతో కష్టపడ్డావు. ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేనే తీసుకువెళ్తాను, సరేనా అని అన్నాడు. సంహిత, థ్యాంక్ యూ అరుణ్. రోజు ఈ బస్సుల కోసం ఎదురు చూడటంతోనే నా టైం అంతా అయిపోయేది. ఇక వానాకాలం వస్తే సరే, అదో భూతల నరకం. నువ్వు ఈ వెహికల్ని తీసుకొని మంచి పని చేసావు. నాకు చాలా సంతోషంగా ఉంది అంది. నీకు సంతోషం కలిగిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది అన్నాడు. అతని తల ఎంత సగర్వంగా ఎత్తాడో. చలం ముఖం అంతగా భూమిపైకి వంగిపోయింది. అతను చప్పున ఏదో పని ఉన్నట్టు పెరట్లోకి వెళ్ళి స్వీట్ పుచ్చుకొని విసిరి బారేశాడు. అతనికి సడన్గా ఈ ప్రపంచమంతా భూత ప్రేతాల కొంపలా ఉంది. ఎక్కడా మధ్య మనశ్శాంతి దొరికే చోటు ఈ ప్రపంచంలో లేనట్టుంది. ఎప్పుడూ ప్రాణంలా కనిపించే తన సైకిలు ఈ క్షణంలో అతని కళ్ళకి ఒక డొక్కు సైకిల్గా, ముసలి గుర్రంలా అనిపించింది. దాన్ని కీలు విరిచి గోడ మీద నుంచి అవతల పారేయాలని ఆవేశంగా ఉంది. కానీ అది లేకపోతే తను ఆఫీస్కి వెళ్ళలేడు. తన సైకిల్ పక్కనే నిలబెట్టి ఉన్న సంహిత సైకిల్ని చూశాడు. ఆ 2 ప్రయాణేస్తల్లా పక్కపక్కన ఉన్నాయి. తను, సంహిత ఎన్నోసార్లు ఆ సైకిళ్ళ మీద ఊరంతా తిరిగారు. చలం ఆ 2 సైకిళ్ళని ఆప్యాయంగా నిమిరాడు. నా జన్మలో నిన్ను అన్యాయం చేయను, నిన్ను వదలని మిత్రమా అనుకున్నాడు. తన సైకిల్ మీద చేయి వేసి, బుద్ధి తక్కువ అరుణ్కి సైకిల్ నేర్పాను కదా, నేను ఎప్పుడూ ఇలాంటి వెధవ పనులే చేస్తాను. నా కష్టాలకు నేనే కారణం. ఇంకెప్పుడు ఇలా చేయను. చలం చెంపలు గట్టిగా బాదుకున్నాడు. అదేమిటి చలం, ఏమైంది అలా చెంపలేసుకుంటున్నావు అంది సంహిత వెనక నుంచి. అతను వెనక్కి తిరిగాడు. ఆమె కూరగాయలు కోసిన చెత్త బయట పారవేయడానికి వచ్చింది. ఏమైంది, అలా ఉన్నావేమిటి? దగ్గరికి వచ్చింది. అప్పటికే చలం కళ్ళలో నీళ్లు చిమ్ముకు వచ్చాయి. ఏం లేదు అన్నాడు. అతను గబగబా వెళ్ళి అరుగు మీద సంహిత వైపు వీపు పెట్టి కూర్చున్నాడు. ఏమైంది చలం? సంహిత దగ్గరికి వచ్చి అతని భుజం మీద చేయి వేసింది. ఏం లేదు. చలం కళ్ళజోడు తీసి షర్ట్ అంచుతో కళ్ళు తుడుచుకున్నాడు. ఎందుకు బాధపడుతున్నావు? నిజం చెప్పవు? అతనికి ఎదురుగా వచ్చి కూర్చుంది. చలం పెదవి బిగబట్టి ముఖం తిప్పేసుకున్నాడు. ఏమైంది? నీకు నాకేమిటో ఈ జీవితం బాగాలేదు. ఎందుకని? హఠాత్తుగా ఎందుకలా అనిపిస్తోంది? నాకు తెలియటం లేదు. ముఖం ఇంకా తిప్పుకున్నాడు. అతని కంఠంలో దుఃఖపు జీర కనిపిస్తోంది.
సంహిత మౌనంగా అతన్ని పరీక్షగా చూసింది. నాకు తెలుసు అంది. అతను కంగారుగా ఆమె వైపు లిప్తకాలం చూసి మళ్ళా తల తిప్పేసుకున్నాడు. సంహిత కోమలభరిత మృదుమధుర స్వరంతో చెప్పింది. 5-6 నెలల నుంచి నీవు నా కోసం చాలా శ్రమిస్తున్నావు. అతని చేతిని మృదువుగా తన చేతుల్లోకి తీసుకుంటూ, చలం, నువ్వు ఇచ్చిన ఆసరాన్ని నేను జన్మలో మర్చిపోలేను. రుణం తీర్చేసుకుంటానులే అనలేను. అలాంటి సాయం నీది. ఏమిచ్చినా రుణం తీరదు అంటారే, అట్లాంటిది. బాగా తిప్పేసిన చలం ముఖం మెల్లగా ఇటు తిప్పాడు. థ్యాంక్ యూ తగ్గు స్వరంతో అంది సంహిత. అలా చెబుతుంటే చలం ముఖంలో ఉదాసీనత మెల్లగా కరిగిపోసాగింది. ఘనీభవించిన చీకటి కరిగి వెన్నెల కిరణాలు మెల్లగా చొచ్చుకొచ్చినట్లుగా అతని ముఖంలోకి ఆనందం, పెదవుల మీదకి చిరునవ్వు వచ్చాయి. నాకెప్పుడు నువ్వు థ్యాంక్స్ చెప్పొద్దు, నేను నీ ఫ్రెండ్ని అన్నాడు అతను. నేను అప్పుడప్పుడు సిల్లిగా చేస్తుంటాను. నాకేదో పిచ్చి పడుతుంది. భూతాల లాంటి ఆలోచనలు నన్ను కొరుకు తింటుంటాయి. నేను ఏదైనా అసందర్భంగా ప్రవర్తిస్తే నన్ను పట్టించుకోనని మాట ఇవ్వు సంహిత. చేయి చాచాడు. సంహిత అలాగే అన్నట్టు చేయి ఆనించి మౌనంగా వాగ్దానం చేసింది. థ్యాంక్ యూ అన్నాడు అతను. దూరంగా గుమ్మంలోకి వచ్చి నిలబడి 2 గుమ్మాల మీద చేతులు వేసి నిలబడి అరుణ్ చూస్తున్నాడు. వారి మాటలేమిటో సరిగ్గా వినిపించడం లేదు. కానీ ఉదాసీనంగా కొంపలు తగలబడిపోతున్నట్టు కూర్చున్న అతన్ని సంహిత అనునయిస్తుంది. అరుణ్కి వాళ్ళిద్దరూ అలా తన ఉనికేగా గుర్తులేనట్టు ప్రయాణేస్తాలుగా మాట్లాడుకోవటం చూస్తే క్షణం క్రితం ఆనందంగా ఉన్న స్వీట్లు ఏదో అగ్ని కణాల్లా ప్రజ్వరిల్లుతున్నట్టు కడుపులో మంటగా అనిపించసాగింది. పొట్ట మీద చేయి వేసి రాసుకోసాగాడు. తను గమనిస్తూనే ఉన్నాడు. ఈ చలం పానకంలో పుడకలా సను సంహిత ఏదైనా ఆనందంగా మాట్లాడుకుంటుంటే ఏదో ఒక సీరియస్ అయిన భావం తెచ్చి అది పాడు చేస్తాడు. ఇద్దరూ లేస్తున్నారు. సంహిత అతన్ని చేయి పట్టుకుని లోపలికి తీసుకొస్తుంది. అరుణ్ గిర్రున వెనక్కి తిరిగి లోపలికి వచ్చేశాడు. ఆ రాత్రి అరుణ్ చలం వరండాలో ముసుగుతన్ని పడుకున్నారు. ఈ అరుణ్ని ఎలాగైనా సరే ఈ ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి. వీడు నాకు సంహితకి మధ్య దొంగలా దాపురించాడు అనుకుంటున్నాడు చలం. అతని కళ్ళ ముందు సబ్బుల ఫ్యాక్టరీ కదిలింది. ద్రవరూపంలో ఉన్నవి ఘనరూపమై మొక్కలు కట్టయి అందమైన ప్యాక్గా అమర్చబడుతున్న ఆ సబ్బుల వరుసలే కదులుతున్నాయి. సబ్బులు ఎలా తయారు చేయాలో తనకి బాగా అనుభవం వచ్చింది. మార్కెటింగ్ తన చేతుల మీదుగానే జరుగుతుంది. వారంతా తనకి ఆప్తులే. వేరే కంపెనీ పెట్టుకుంటే ప్రోత్సాహమిస్తామని అంటున్నారు. చలం కళ్ళ ముందు సంహిత సబ్బుల కంపెనీ అనే బోర్డు తగిలిస్తున్న దృశ్యం కదులుతోంది. సంహిత తను జీవిత భాగస్వాములై సంహితని ఆ సబ్బుల కంపెనీ యజమానురాల్ని చేయాలి. అది తన ధ్యేయం. అది నెరవేరాలంటే చెప్పులో రాయిలా వేధిస్తున్న ఈ అరుణ్ని ఈ ఇంట్లోంచి సంహిత జీవితంలో నుంచి నెట్టివేయాలి. అతను దృఢ నిశ్చయం చేసుకున్నాడు. అరుణ్ కూడా ఆలోచిస్తున్నాడు. అతను భోజనం చేసి వెళ్ళి పెరట్లో చేయి కడుక్కుంటుంటే పిల్లి మట్టి మీద స్వీట్ తీసుకుని తింటూ కనిపించింది. అరుణ్కి చాలా ఆవేశం వచ్చింది. సంహిత అంటూ బిగ్గరగా పిలిచి చెబుదామని అనుకున్నాడు. కానీ ఏం లాభం? చలం ఏదో ఒక సాకు చెబుతాడు. అరుణ్కి బాగా అర్థమైంది. సంహిత తనంటే అభిమానంగా ఉంటుందని చలానికి మనసు కుళ్ళుతోంది. అందుకే స్వీట్ అలా పారేశాడు. ఓకే, అతని ఏడుపుతో తనకేం పనిలేదు. తను సంహిత చదువుకున్న వాళ్ళు. తమ స్టేటస్ వేరు అని ఆ పిల్లాడికి త్వరలోనే పాఠం నేర్పాలి. అసలు సంహిత లాంటి అమ్మాయి బాగా మాట్లాడి ఇలా ఇంట్లో పెట్టుకోవటం అంటేనే అతని అదృష్టం సుడి. అంతటితో సంతృప్తి చెంది అక్కడ ఆగిపోక తనకేదో అర్హత ఉన్నట్టు ప్రవర్తిస్తున్నాడు. వేషాలు వేసి ఆమె చేత బ్రతిమలాడించుకుంటాడా? కట్టిస్తా వేషాలు. కంటిలో ననుసులా ఈ చలం తన్ను సంహిత పూర్తిగా ఆనందంగా ఉండకుండా ప్రాణం వేధించేస్తున్నాడు. తామిద్దరూ నవ్వుతూ భోజనం చేస్తుంటే ఇతనేమిటో తన సొమ్ము కాజేసినట్టు ముఖం మార్చుకుంటాడు. అతని డొక్కు సైకిల్ లాగానే అతని బుద్ధి కూడా. అరుణ్ కళ్ళ ముందు అందమైన దృశ్యం కదులుతోంది. సంహిత చేత బ్యాంక్ పరీక్షలు వ్రాయించి ఆమెకి కూడా బ్యాంక్ ఉద్యోగం వచ్చేలా చేస్తే ఎంచక్కా ఇద్దరు టీవీఎస్ మీద బ్యాంకుకి కలిసి వెళ్ళవచ్చు. నేను బ్యాంకులో ఉద్యోగం చేయను అరుణ్ అని సంహిత ఆటం చేస్తుంటే తను గడ్డం పట్టుకుని, కాదు సంహిత, అది నా కోసం. అట్లా అయితే మన ఇద్దరం కలిసి రావచ్చు. ఒకే బ్యాంకులో ఉంటే అనుక్షణం ఒకరి కళ్ళెదుట ఒకరు ఉండవచ్చు. అరుణ్ కళ్ళ ముందు బ్యాంకులో తనకెదురుగా టేబుల్ మీద సీరియస్గా ఫైల్స్ చూస్తున్న సంహిత కనిపిస్తోంది. ఆ దృశ్యం అతనికి ఎంతో ఆనందంగా ఉంది. అరుణ్కి పక్కలో ఏదో కుట్టినట్లు అయింది. లేచి వరండాలో లైట్ వేశాడు. చలం చర్వన దుప్పటి ముసుగు తీసివేసి లైట్ తీసేశాడు.
ఏమిటి నీ ఉద్దేశం? నేను లైట్ వేస్తే ఏమిటి మీ ఉద్దేశం? నేను లైట్ వేస్తే తీసేస్తున్నారు. లైట్ ఉంటే నాకు నిద్ర రాదు కోపంగా అన్నాడు చలం. పక్కలో ఏదో దూరి నన్ను కుట్టి చంపేస్తున్నా లైట్ వేయొద్దా? అరుణ్ లైట్ వేశాడు. చలం అక్కడే స్విచ్ మీద వేలు పెట్టి రెడీగా ఉన్నాడు. అయిందా? లైట్ తీస్తున్నా అన్నాడు. ఆగండి. అరుణ్కి బొద్దింక కనిపించి దాన్ని కాలితో చలం పక్క వైపు తోసేస్తూ అన్నాడు. నా పక్క వైపు తోస్తారేం? అరిచాడు. ఆ కంపరంలో ఎటువైపు తోసానో నాకు తెలియలేదు. మీరు కావాలని తోశారు నన్ను. అది కుడితే నా వాళ్ళు దద్దర్లు వస్తే చూడాలని సంతోషం. కొంతమంది ముద్దు చర్మానికి ఏ విషపురుగు కుట్టినా ఏం కాదు. ఏమన్నారు మీరు? నేనేమన్నాను? ఎదురు తిరిగాడు. ఇద్దరు కోడి పుంజుల్లా చూస్తున్నారు. బద్ద శత్రువుల్లా ఉన్నారు. సంహిత ఈ అరపలకి దబాలను తలుపులు తీసింది. ఏమైంది అంది. ఇద్దరు పెద్ద గొంతుతో చెప్పారు. సంహిత, నువ్వు తేల్చి చెప్పు. ఈ ఇంట్లో నేనైనా ఉండాలి, ఈయనైనా ఉండాలి. అవును, తేలిపోవాలి అన్నాడు అరుణ్. సంహిత లేస్తూనే ఆదుర్దా మనస్సు ఆందోళన పడసాగింది. అరుణ్, చలం ఇద్దరూ మెలకు వచ్చినా లేవకుండా ముసుగులు బిగించి పడుకున్నారు. చలం కాలు కదులుతోంది. అరుణ్ బాగా నిద్రలో ఉంటే వెళ్ళకిల్లా చేతులు చాచి పడుకుంటాడు. ఒక పక్కకు తిరిగి మూటలా పడుకున్నాడు. సంహిత 2 మూటల్లా చెరో పక్క ఉన్న ఇద్దరిని చూసింది. కప్పుకున్న దుప్పటి మడత పెట్టుకుంటూ గాఢంగా నిట్టూచింది. ఈరోజు ఈ ప్రమాదం తప్పేటట్టు లేదు. ఇద్దరిలో ఎవరో ఒకరే ఇంట్లో ఉండే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు త్వరగా ముఖం కడుక్కుని కాఫీ చేసి కోర్టు పెట్టి న్యాయమూర్తి స్థానం ఆ చెక్క పళ్ళ మీద కూర్చుని అలంకరించాలి. ఏదైనా సమస్య వస్తే ఇంట్లోనే తేలాలి అని నియమం అరుణ్ వచ్చిన తర్వాత సంహిత పెట్టింది. చలం లేచాడు. వెంటనే అరుణ్ కూడా లేచాడు. ఇద్దరు పోటీ పడినట్లు పక్కలు తీశారు. పోటీకి తరముకు వచ్చినట్టే పేస్ట్ బ్రష్ పట్టుకుని బాత్రూంలో జొరబడ్డారు. సెకండ్ వ్యవధిలో చలం తనే ముందు అడుగుపెట్టి తలుపుని అరుణ్ ముఖం మీద దబాలన వేశాడు. పాలు కాస్తున్న సంహిత ఈ మోత వింది. చూసావా తలుపు ఎలా వేశాడో? అది విరిగితే డబ్బు కట్టవద్దు. అరుణ్ సంహిత దగ్గరికి వచ్చి బాత్రూమ్ వైపు చేయి పెట్టి చూపిస్తూ కళ్ళు పెద్దవి చూస్తూ అన్నాడు. సంహిత చాలా తెచ్చిపెట్టుకున్న చిరునవ్వుతో, నో ఆర్గ్యుమెంట్స్ డియర్, ఫస్ట్ కాఫీ తర్వాత కోర్టు అంది. అసలు ఈ కోర్టులు ఎందుకు? సరిగ్గా ప్రవర్తించని వారు ఈ ఇంట్లో ఉండరు అని బోర్డు పెట్టేయచ్చుగా. సరిగ్గా ప్రవర్తించడం అంటే ఏమిటి? నిలదీసింది. నీకు ఇష్టం వచ్చినట్టు నీకు అనుసరణలో ప్రవర్తించడం అంటే ఏమిటో చెప్పగలను అనిపిస్తుంది. చెప్పలేకపోతున్నానేమిటి? నీ బుర్ర వేడి కాఫీ తాగితే కానీ బ్యాటరీ ఛార్జ్ అవదులే. ఈరోజు నా పూజ గోవింద అనుకుంటూ వెళ్ళాడు. సంహిత వేడివేడి కాఫీ కప్పుల్లో వస్తుంది. అతను వెళ్ళిపోతే మనకేం నష్టం లేదు. వెధవ 250 వెధవ 250కి ఆశపడి ఇంట్లోకి తద్దినం తెచ్చావు నువ్వు. చలం విసురుగా అంటున్న వాడల్లా సంహిత చూసిన చూపుకి ఆగిపోయాడు. మౌనంగా కాఫీ పోస్తుంది. కాఫీ కావాలని శ్రద్ధగా చాలా రుచిగా చేసింది. ఈరోజు అతను నేను ఎవరో ఒకరు బయటికి పోవాల్సిందే అన్నాడు చలం సణుగుతూ. సణగటం మొదలు పెట్టగానే అతనికి ముఖం ఎర్రబడి కళ్ళల్లోకి నీళ్లు వచ్చేస్తాయి. ఈ లోకంతో పడలేని ఆడపిల్లలా కంపించిపోతుంటాడు అతను. తల ఒక పక్కకి కాస్త వంచి కాఫీ 3 కప్పుల్లో సమంగా పోస్తోంది సంహిత. ఇంతలో వాకిట్లో నుంచి సంహిత అంటూ ఒక ఆడపిల్ల గొంతు వినిపించింది. సంహిత ఉలికిపాటుగా తిరిగి చూసింది. చలం కూడా చూశాడు. బాత్రూంలో నుంచి ముఖం కడుక్కుని బయటకు వస్తున్న అరుణ్ కూడా చూశాడు. దాదాపు సంహిత వయసే ఉన్న అమ్మాయి పరుగున వచ్చి సంహిత అంటూ సంహితని కౌగిలించుకుంది. ఛాయా, ఎప్పుడు వచ్చావే? ఎంత సర్ప్రైజ్! ఇది కళ నిజమా? అంటోంది ఆనందంగా. నిజం, అదిగో చూడు తెలుస్తోందా? గట్టిగా చేతి మీద గిలింది ఛాయ. అబ్బా! కివ్వుమన్న సంహిత నిజం అంటూ ఆనందంగా అరిచింది. ఛాయ వెనక ఒక యువకుడు లోపలికి వచ్చాడు. అతని భుజానికి ఎయిర్ బ్యాగ్ ఉంది. ఉత్తరాల్లో వస్తేనే మా చిన్నమ్మ కొడుకు రెగట్టా పడవ పందాల ఛాంపియన్ నీరజ్ అన్నయ్య మా సంహిత భుజం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కుంటూ ఆమె చెంపకి చేరుస్తూ చెప్పించాయ. హాయ్ అన్నాడు అతను. హలో అంది సంహిత. మేము నేరుగా నీ ఇంటికే వచ్చేసాం. అన్నయ్యకి హైదరాబాద్ స్టేట్ స్పోర్ట్స్ కౌన్సిల్ వారు వచ్చే ఫిబ్రవరిలో జరిగే రెగట్టా పోటీలకి పిల్లలకి శిక్షణ ఇచ్చేందుకు 6 వారాల పాటు ఆహ్వానించారు. అన్నయ్య వస్తున్నాడని నేను వచ్చేసాను. ఛాయ ఇంటిని చూస్తూ అవుట్ హౌస్ అని ఉత్తరం రాసావు కదా, ఇంత బాగుంటే ఇది గెస్ట్ హౌస్లా ఉంది. నువ్వు ఇటుకలో కూర్చొని నాకు ఉత్తరం రాస్తావు అవునా? ఛాయ కిటికీ దగ్గరికి పరిగెత్తి కిటికీని వేళ్లతో స్పృశించి పెద్దోళ్ళు ఆనించుకుంది. అన్నయ్య ఇలాగా అర్జెంటుగా పిలిచింది.
అతను వచ్చాడు. నేను చెప్పలేదు నీకు, అదిగో అదే ఉయ్యాల. మా సంహిత అందులో కూర్చొని నా ఉత్తరం చదువుకున్నానని వ్రాసింది. ఏం సంహిత కదూ? స్నేహితురాలిని అడిగింది. సంహిత అవునన్నట్టు తల ఊపింది. ఛాయ మళ్ళీ సంహిత భుజాల చుట్టూ చేయవేసింది. సంహి, అన్నయ్య ట్రైన్లో కాఫీ తాగమంటే నేను నో అన్నాను. సంహిత చేతి కాఫీ బ్రహ్మాండం అన్నాను. అన్నయ్యని కూడా నేను తాగనీయలేదు. కాఫీ కాఫీ అని కలవరిస్తూ తాగామనుకో ఇంకా రుచిగా ఉంటుంది. నేను ఇప్పుడే తెస్తాను. సంహిత లోపలికి పరిగెత్తి వంట ఇంట్లో అప్పటికే పోసి సిద్ధంగా ఉన్న కప్పులను ట్రేలో పెట్టి పట్టుకొచ్చింది. థ్యాంక్ యూ నీరజ్ అంటూ తీసుకున్నాడు. ఛాయ చెప్పటం ఎంత బాగుంది అంటే నేను అసలు ఈ ఇంటికి ఇంతకుముందే వచ్చినట్టే ఉంది చుట్టూ చూస్తూ అన్నాడు. నువ్వు తెచ్చుకో అంది ఛాయ కప్పులు తీసుకొని. సంహిత లోపలికి వెళ్ళింది. ఛాయ కళ్ళజోడు చేసుకుంటూ ఈ అతిథులని గమనిస్తున్న చలం దగ్గరికి వచ్చి, ఎర్రగా ఉన్నారు, కళ్ళజోడు పెట్టుకున్నారు, మీరు చలం కదూ అంది ఛాయ. ఎస్ అన్నాడు. గుడ్ మార్నింగ్, నేను ఛాయని, మా అన్నయ్య నీరజ్. అన్నా చలం నేను చలం చెప్పలేదు అంది. నీరజ్ చలం చేయి అందుకుని కరచాలనం చేశాడు. ఇతను అరుణ్ని సందేహంగా చూసింది. అరుణ్లేండి, కొద్ది రోజులు మా ఇంట్లో ఉండటానికి వచ్చాడు చలం అనేశాడు. అరుణ్కి అతన్ని చంపేయాలన్నందుకు ఆవేశం వచ్చింది. పోరా కళ్ళజోడు పక్షి లోలాపల తిరస్కారంగా అనుకుంటూ పైకి మాత్రం అత్యంత మర్యాదగా నమస్కారం అండి, నేను బ్యాంకులో చేస్తున్నాను అంటూ తన ఉద్యోగం, హోదా, చదువు చెప్పేశాడు సగర్వంగా. మీ గురించి వ్రాసింది కానీ వివరాలు తక్కువ రాయలేదు అంది ఛాయ. చలానికి ఈ మాట వినగానే గొప్ప సంతోషం వచ్చేసింది. అతని కళ్ళజోడులోంచి మిలమిలా చేప అడుగు భాగంలో మెరిసిపోసాగినాయి. వెంటనే వెళ్ళి కుర్చీలు తెచ్చి వారిద్దరికి వేస్తూ కూర్చోండి అంటూ అతిథి మర్యాద చేశాడు. ఆ పని తనకి తట్టనందుకు అరుణ్ లోపల బాధపడ్డాడు. సంహిత మళ్ళీ కాఫీ కలిపి తెచ్చి అరుణ్కి చలానికి ఇచ్చింది. సంహితకి చాలా సంతోషంగా ఉంది. ఛాయ ఆ క్షణంలో ఆపద తెచ్చిన దేవతలా కనిపించింది. తను కోర్టు తెరవాల్సిన ఆపద తప్పించింది. చలం అరుణ్ రాత్రి పాము ముంగిస్లా కొట్టుకున్న వారల్లా ఇప్పుడు పక్క నిలబడి ఛాయతో మర్యాదగా మాట్లాడుతున్నారు. సంహిత ఛాయ కాలేజీ కబుర్లు చెప్పుకుంటూనే క్షణాల మీద వేడి ఉప్మా చేసేశారు. ఉప్మా గుమగుమ వీధి వాకిలికి వస్తోంది. నీరజ్ షర్ట్ విప్పి స్నానానికి వెళ్తానని అన్నాడు. చలం అరుణ్ పోటీపడి ఇంట్లో ఆతిథ్యం ఇచ్చే అర్హత నాకే ఉంది అన్నట్టు మర్యాదలు చేస్తున్నాడు. నీరజ్ స్నానం చేసి వచ్చి జీన్స్ టీషర్ట్ వేసుకున్నాడు. తలదువ్వుకుంటున్నాడు. అమ్మ సంహిత, రాఘవేంద్రరావు గారు పేపర్ తీసుకుని వచ్చారు. రండి అంకుల్, సంహిత వంటింట్లోంచి తొంగి చూస్తూ అంది. మా ఫ్రెండ్ ఛాయ వాళ్ళ అన్నయ్య నీరజ్ ఉప్మా పళ్ళల్లో తీస్తూ అంది సంహిత. బయట చెప్పులు చూసి ఎవరో గెస్ట్ వచ్చారు అనుకుంటూనే ఉన్నా. వస్తాను అంటూ ఆయన వెళ్ళిపోతుంటే సంహిత చేయి పట్టుకుని బలవంతంగా ఆపి ఉప్మా ప్లేట్ ఇచ్చింది. ఇప్పుడు తినలేనమ్మా అన్నారు ఆయన. అంకుల్ ప్లీజ్, సంహిత కళ్ళతోనే ప్రతిమలాడింది. సరే ఇంత వద్దు, సగం తీయి. ఇంకో సగం మీ సగభాగానికి ఉంచానులేండి. ఆంటీని వదిలి మీకు పెడతానా నేను? చలం ఆంటీకి ఇది ఇచ్చి మంచినీళ్ళు కూడా అందించగా అంది. నేను ఇస్తానులే అందుకోబోయాడు అరుణ్. చలం పరుగున వచ్చి గబాలను లాక్కున్నాడు. రివ్వున బాణంలా వెళ్ళిపోయాడు. రాఘవేంద్రరావు గారు పిల్లలందరినీ కళ్ళాగా చూశారు. సంహిత కాలేజీలో తను ఛాయ కలిసి వార్షికోత్సవానికి డ్రామా వేసి జనాల్ని చూసి భయపడిపోయి డైలాగులు మర్చిపోయి తిట్లు తిరిగిన విషయం చెబుతుంటే అందరూ ఎరగబడి నవ్వుతున్నారు. రాఘవేంద్రరావు గారికి ఆ దృశ్యం ఎంతో గమనీయంగా ఉంది. మళ్ళీ తన తోటల్లో పిల్లల నవ్వులు, ఆయన జ్ఞాపకాల తోటలో ఆనాడు విరబూసిన కూతురు ఫ్రెండ్స్ అల్లరి నవ్వులు కళ్ళకి కనిపిస్తున్నాయి. వస్తానమ్మా అంటూ లేచారు ఆయన. మీకేమైనా ఇబ్బంది అయితే మా గెస్ట్ రూమ్ ఖాళీగానే ఉంది, వాడుకోండి అన్నాడు. థ్యాంక్ యూ అంకుల్ అంది సంహిత. ఎందుకమ్మా అన్నారు. ఈరోజు మీరు మాతో కలిసి ఉప్మా తిన్నందుకు. ఆయన సంహిత బుగ్గ ఇష్టంగా సాగదీస్తూ నవ్వి వెళ్ళిపోయారు. ఈజ్ డియర్, ఐ లవ్ హిమ్ అంది ఛాయ వెళ్ళిపోతున్న రాఘవేంద్రరావు గారిని. హష్, ఆ మాట రుక్మిణమ్మ గారు విన్నారంటే మన బెడ్డింగ్ రోడ్డు మీదకి పారేస్తుంది. ఆవిడ అంత వయసు వచ్చిన తర్వాత కూడా భర్త తన కోసమే ఉండాలి అనే స్వార్థపరాల తల్లి. నువ్వు ఉన్న 2 రోజుల్లో ఇలా మాట్లాడి నా అడ్రస్ కూల్చకు మొత్తుకుంది సంహిత. నీరజ్ ఆఫీస్కి రిపోర్టింగ్కి వెళ్ళిపోయాడు. చల్లం అరుణ్ కూడా వెళ్ళిపోయారు. సంహిత ఛాయ ఉయ్యాల్లో ఇద్దరు కూర్చుని మెల్లగా ఊగుతున్నారు. ఏమిటి కబుర్లు? పెళ్ళి ఎప్పుడుట అంది సంహిత. నీ పెళ్ళి అయిన తర్వాత అంది ఛాయ. ఏడ్చావు అంది సంహిత. నిజంగానే అంటున్నాను, నాకు అమ్మ తప్ప నాన్న లేదు కదా. నేను ఎలాగో మా అమ్మ కోసం
ట్రెడిషనల్ మ్యారేజ్ చేసుకోవాలి. నువ్వు పెళ్లి చేసుకుంటే నువ్వు మీ ఆయన నన్ను కన్యగా దాగబోదురు కానీ. సంహిత విరగబడి నవ్వింది. అలాగా, అయితే వెంటనే పెళ్లి చేసుకుంటాను. కానీ ఒక్క షరతు, కన్యాదానం చేసి తల్లితో సమానం. నువ్వు నేను చెప్పినట్టే వినాలి. మరి వింటాను అంది. ఏం చక్క నాకు రెడీమేడ్ కూతురు దొరికిపోయిందో అంది ఆనందంగా. నాది కూడా ఒక షరతు. ఛాయ చూపుడు వేలు చూపిస్తూ అంది. ఏమిటది? నాకు కాబోయే డాడీని నేనే ఎన్నిక చేసుకుంటాను. ఓకే అంది కానీ అంతలోనే అనుమానంగా చూస్తూ, ఏం ఎవరైనా శాలిటీ ఉన్నారా అంది. మా కాబోయే డాడీని శాలిటీ అంటావా? జాగ్రత్త బెదిరించేసింది ఛాయ. మళ్ళీ ఇద్దరు పక్కనే నవ్వారు. పైనుంచి రుక్మిణమ్మ గారు, రాఘవేంద్రరావు గారు వారిని కళ్ళారా చూడటం ఆ ఇద్దరం గమనించలేదు. సంహిత ఛాయని తీసుకువెళ్ళి రుక్మిణమ్మ గారికి పరిచయం చేసింది. భోజనాలు చేసిన తర్వాత ఇద్దరు పరపు మీద పక్కపక్కన పడుకుని కాలేజీ కబుర్లు చెప్పుకొని నవ్వి కళ్ళలోకి నీళ్లు వచ్చి అలసిపోయారు. ఛాయ చలానికి కే మాస్టారు అని పేరు పెట్టింది. అరుణ్ని రుణానందం గారు అంది. సంహిత నవ్వసాగింది. ఛాయ లేచి వెళ్ళి బ్యాగ్ తెరిచి తను సంహిత కోసం తెచ్చిన బెంటన్ టీషర్టు, జీన్స్ షర్ట్స్ ఇచ్చింది. ఇది నువ్వు ఇచ్చిందే. తను వేసుకున్న ఎల్లో రంగు బెంటన్ టీషర్ట్ చూపిస్తోంది సంహిత. మై గాడ్, 3 సంవత్సరాలైంది, ఇంకా ఉందా అంది ఛాయ ఆశ్చర్యంగా. ఇది నాకు ఇష్టం. ఇది వేసుకుని వెళితే తప్పకుండా పని అవుతుంది. ఈ ఇంటికి కూడా మొదటి రోజు చూడటానికి వచ్చినప్పుడు కావాలని ఇదే వేసుకొచ్చాను. ఇల్లు కుదిరి పని అయిపోయింది అంది సంహిత. అలాగా, పొద్దుట ఇది వేసుకోగానే మా అన్నయ్యని మొదటిసారి చూశావు అంది ఛాయ చిలిపిగా. సంహిత ఛాయ జుట్టు తొరకపుచ్చుకుంది. ఛాయ దండం పెట్టడంతో వదిలేసింది. టీ ఇస్తారా అంది సంహిత. టీ ఇస్తారా అంది సంహిత. ఇద్దరూ టీ కప్పులు తెచ్చుకుని వాకిట్లో వరండాలో అరుగు మీద కూర్చున్నారు. నేను రేపు వెళ్ళిపోతాను అంది ఛాయ. అదేమిటి, పెద్ద 4 రోజులు ఉండట్టు మాట్లాడవుగా అంది సంహిత. ఉండాలనే ఉంది, కానీ అమ్మకు ఒంట్లో బాగాలేదు. అమ్మ అనారోగ్యం మూలంగానే నువ్వు ఎయిర్ హోస్టెస్ ఉద్యోగం వచ్చినా వదిలేసామని రాశావు. ఛాయ అవునన్నట్టు తల ఊపింది. ఒక్కోసారి నేను ఎంత పోగొట్టుకున్నా పర్వాలేదు, అమ్మ ఆనందంగా ఉంటే చాలు నాకు అనిపిస్తుంది. పిచ్చి అమ్మ ప్రాణం అంతా నా మీద పెట్టుకుని బ్రతుకుతోంది. ఆ మధ్య మాకు తెలిసిన అంకుల్ ఒకరు సంబంధం తెచ్చారు. అతను నాసాలో స్పేస్ టెక్నికల్ ఇంజనీర్గా చేస్తున్నారు. అమ్మ అతనికి నేను ఒప్పుకున్నట్టు కబురు చేసింది. ముహూర్తాలు పెట్టుకోపోయారు. నేను అతని రూమ్కి వెళ్ళి ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని చెప్పేశాను. నేను అమ్మని వదిలి బొంబాయి నుంచి ఎక్కడికి రాను అని చెప్పాను. ఆ సంబంధం అమ్మ పోయినందుకు అమ్మ నాతో మాట్లాడలేదు. ఏడ్చింది, అన్నం మానేసింది. నాకు తెలుసు సంహిత, రోగిష్టి అమ్మని నా భర్త ఎంత ఉదార స్వభావుడైనా భరించలేడు. ఒక విధంగా ఆలోచిస్తే అతను మంచివాడైనా ఒప్పుకున్నా అతన్ని అన్యాయం చేయడమే అవుతుంది. అందుకే నేను పెళ్లి మాటే ఎత్తదలుచుకోలేదు. సంహిత మౌనంగా అరచెయ్యి ఛాయ చేతి మీద ఆనించుకుంది. రోగిష్టి తల్లి మాట ఛాయకి గల ప్రేమ అర్థమైంది. రోగిష్టి తల్లి పట్ల ఛాయకి గల ప్రేమ అర్థమైంది. ఛాయ కళ్ళలో తల్లి కనిపిస్తోంది. శూన్యంలోకి చూస్తూ చెప్పింది, నా కోసం అమ్మ ఎంత కష్టపడిందో నాకు తెలుసు. అమ్మ ప్రశాంతంగా ఈ జీవితం నుంచి వెళ్ళిపోవాలి. నేను పెళ్లి చేసుకుని వెళ్ళిపోవాలని అమ్మ తాపత్రయం. తన సంగతి ఆలోచించవద్దు అంటుంది, ఏడుస్తుంది. అమ్మ నా గురించి ఆలోచిస్తోంది, నేను అమ్మని గురించి ఆలోచిస్తున్నా. పెళ్ళి కాకపోతే పోనీ సంహిత, ఈ ప్రపంచంలో ఎంతమంది ఆడపిల్లలు ఏదో కారణంగా పెళ్ళి అవ్వకుండా జీవితాలు గడిపేయడం లేదు. వారి బ్రతుకులు లోటుగా ఉండవచ్చునేమో కానీ నరకంగా మాత్రం లేవు. నాకు డబ్బు సమస్య లేదు. అమ్మ ఆస్తి నాకు చాలు, జీవితాంతం కూర్చుని తినవచ్చు. అయితే రేపే వెళ్ళిపోతావా అంది సంహిత. అవును, ఈ 2 రోజులు మా పిన్నిని ఇంట్లో ఉంచి వచ్చాను. సాధ్యమైనంత ఎక్కువ రోజులు అమ్మని బ్రతికించుకోవాలంటే అమ్మకి ఆమె శరీరాన్ని హైరాణపరచని ప్రత్యేక వంటలు నేనే చేసి పెట్టాలి. ఎవరు చేసిన రోజుల్లో ఆవిడ ఆరోగ్యం క్షీణిస్తుంది. ఆవిడెంత అదృష్టవంతురాలు అంది సంహిత. అలా అనకు. నాన్న చిన్నప్పుడు సమస్య మమ్మల్ని వదిలేసి దజ్జాగా 2వ పెళ్లి చేసుకుని స్వర్గం అనుభవిస్తున్న అమ్మ తన స్వసుఖం సంగతి ఎత్తకుండా నా గురించి ఆలోచిస్తూ నాకు ఒక ప్రశాంతమైన ఇల్లు ఇచ్చింది. ఇలాంటి మంచి మనసు గల అమ్మ ఉన్న నేను అదృష్టవంతురాలని కాదంటావా? వీధిలో అనాథలుగా అడుగు తినే పిల్లలని చూసినప్పుడల్లా నాకు దేవత లాంటి అమ్మే గుర్తుకొస్తుంది. రుణం అంటూ మాట్లాడితే నేను ఈ ప్రపంచంలో ఆవిడ కంటే ఎక్కువగా ఎవరికీ రుణపడలేను. నా సుఖం గురించే నాకు ఆలోచన రాదు. ఆసక్తురాలైన అమ్మకి సరదాగా చేయి అందించడంలోనే నాకు ఈ ప్రపంచంలో ఉన్న సర్వ ఆనందాలు కనిపిస్తాయి. మా నాన్న ఆమె మంచి మనసును దోచి మోసం చేశాడు. నేను మళ్ళీ అదే పని చేయలేను సంహిత. ఇద్దరు ఒకరిచే ఒకరు పట్టుకుని కూర్చున్నారు.
ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యూ ఛాయ అంది సంహిత. సంహిత సాయంకాలం వంటలకి సిద్ధమవుతుంటే ఛాయ కూరలు తొలగిస్తూ చెప్పింది. నీరజ్ అన్నయ్య ఇక్కడ ఉండేది 6 వారాలే. వాడికి గవర్నమెంట్ వారు వసతి ఇస్తారు, కానీ భోజనాలు వాడికి పడవు. వాడు నీకు అభ్యంతరం లేకపోతే ఈ నెలన్నర ఇక్కడ ఉంటాడు. నేను ఆ మాట చెప్పే తీసుకువచ్చాను. అలాగే మొహమాటంగా అంది సంహిత. నీకేం ఇబ్బంది ఉండదు. వాడు ఉదయం వెళ్ళి రాత్రికి వస్తాడు. సరే, కానీ ఒక షరతు, ఉండటానికి అద్దె పే చేయనివ్వాలి. నో, గట్టిగా అంది సంహిత. నోరు మూసుకో, కసిరింది ఛాయ. చూడు, అంతేకాదు వాడు రాత్రి వేళ భోజనం కూడా ఇక్కడే చేస్తాడు. ఉదయం కాఫీ, టిఫిన్, రాత్రికి భోజనం ప్లస్ ఇంటి అద్దె నెలకి 1500 నీకు ఇచ్చి వెళ్తున్నాను. షటప్ అంది ఛాయ. సంహిత మాట్లాడలేదు. ఆమెకి తన మాటలు ఏమాత్రం నచ్చలేదని ఛాయకి అర్థమైంది. మెడ చుట్టూ చేయవేసింది. మమ్మీ, ఈ కూతురు చెప్పిన మాట వినవా? వినకపోతే నేను ఏడుస్తాను. ఏడుపు నటిస్తుంది. చాలే, ఊరుకో. నాకు తెలుసులే నీ పన్నాగం. నేను డబ్బు ఇబ్బందిలో ఉన్నానని సంహిత కోపంగా అంది. ఛాయ వెంటనే సంహిత నోరు గట్టిగా మూసేసింది. ఇంకో మాట అలాంటిది అన్నావా ఈ చెంగుతో ఊరేసుకుంటాను, చుడీదార్ మీద వేసుకున్న ఓణి చూపిస్తూ అంది. నీరజ్ ఇక్కడ ఉండడంలో నా స్వార్థం ఉంది అంటే వినవే. ఛాయ గొంతు తగ్గించి సంహిత చెవులు రహస్యంగా, వాడికి కాస్త డ్రింక్ చేసే అలవాటు ఉంది. ఇక్కడ ఉంటే అది కంట్రోల్లో ఉంటుంది అంది. అలాగా? ఆ మాట ముందే చెప్పవేం మరి అంది సంహిత. ఏ చెల్లెలైనా మా అన్న మంచివాడు కాదు అని నోరాగా చెబుతుందా? అందులో మన ఆంధ్ర ఆడపడుచు అంది. పోదు, నీ బోడి రాయల్టీ నువ్వును అంది. ఎలాగూ రేపు వెళ్ళిపోతున్నా లేవే అమ్మా అంది ఛాయ. వెళ్ళకు ఛాయ, నువ్వు వచ్చినట్టే లేదు అంది సంహిత. నాకు అంతే అంది ఛాయ. మనిద్దరం ఒకచోటే ఉండే బంధం ఏదైనా దొరికితే బాగుండు. అలాంటిదేం కుదరదు ఖచ్చితంగా చెప్పేసింది సంహిత. ఆ రాత్రి భోజనాలు చేస్తుండగా ఛాయ, మా అన్నయ్య పేయింగ్ గెస్ట్గా ఇక్కడే ఉంటున్నాడు, వాడికి మీరు మంచి కంపెనీ అని చెప్పాను అని డిక్లేర్ చేస్తుంటే జలం నోట్లో ముద్ద పెట్టుకోబోతున్న వాడల్లా నిర్ఘాంతపోయాడు. మంచినీళ్ళు తాగటానికి గ్లాస్ అందుకుంటున్న అరుణ్ అచేతనుడిలా అలాగే ఆగిపోయాడు. వారిద్దరూ నెత్తిన పిడుగుపడిన వాళ్ళల్లా ఆపద సమయంలో పక్కనున్న శత్రువులే మిత్రులు అవుతారు అన్నట్టు ముఖాలు చూసుకున్నారు. మిగతా కథ 4వ భాగం నుండి. ప్లీజ్ అండి, ఈ నవల కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.